ప్రియులారా, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించు నిమిత్తం ఈ భూమి మీద దేవుడు కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ అది సంఘం. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించడానికి దేవుడు కలిగి ఉన్న ఏకైక వ్యవస్థ క్రైస్తవ సంఘం. ఈ భూమి మీద సంఘం ఆవిర్భవించబడినప్పుడు లేక స్థాపించబడినప్పుడు ఈ భూమి మీద 4 రకాల గుంపులు ఉన్నాయి. మళ్ళీ చెబుతాను, ఈ భూమి మీద సంఘం దాని ఆవిర్భావం జరిగినప్పుడు ఈ భూమి మీద 4 రకాల గుంపులు ఉన్నాయి. ఒక గుంపు యూదులు, మరి ఒక గుంపు అన్యులు. ఈ 2 గుంపులు కాకుండా మధ్యలో వచ్చిన మరొక జాతి సంకర జాతి, వారు సమరయులు. ఈ 3 గుంపులకు చెందని ఇందులో దేంట్లోంచో బయటకు వచ్చిన వారు అదొక గుంపు, అది బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క శిష్యులు. ఈ 4 గుంపులే. భాషలు ఎన్నో వేరువేరుగా ఉన్న, ప్రాంతాలు, దేశాలు, ఖండాలు వేరువేరుగా ఉన్న, ప్రపంచంలో ఉన్న మానవ జాతి అంతటిని ఈ 4 భాగాలుగా మనం విభజించవచ్చు. బైబిలే అలా విభజించింది, నేను విభజించడం కాదు. కనుక దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదిస్తాను అని ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలోనే ఒక ఆయనకు వాగ్దానం చేశాడు. అదే అబ్రాహాము పొందిన ఆశీర్వచనం. భూమి మీద ఉన్న సమస్త జనులను నీ ద్వారా, నీ సంతానం ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్పారు. కనుక అబ్రాహాము అతని సంతానం అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను దేవుడు ఆశీర్వదించడానికి ఆయన ఉంచుకున్నటువంటి వ్యవస్థ అదే క్రైస్తవ సంఘం. సంఘములోనికి ఆ గుంపులన్నింటినీ తెచ్చి దేవుడు సంఘములో ఉంచి వారిని ఆశీర్వదించాలి అని ఆయన కోరాడు. అందుకే ఆదికాండం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో యూదుల మీదకు తన ఆత్మను కృమ్మరించి సంఘము అనేటువంటి ఆ వ్యవస్థలోనికి యూదులను ఆయన తీసుకుని వచ్చాడు. అది మనం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తాం. అటు తర్వాత అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర అన్యజనుడైన వారి మీద దేవుడు తన ఆత్మను ఉంచి వారిని కూడా సంఘములోనికి స్వీకరించి అన్య జనాంగాన్ని కూడా ఆశీర్వదిస్తాను అని దేవుడు రుజువు పలికాడు. దానికంటే కొంచెం ముందు అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయులను కూడా నేను అంగీకరిస్తున్నాను నా శరీరంలోనికి, సంఘములోనికి అని వారికి కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి వారిని కూడా సంఘములోనికి దేవుడు స్వాగతించాడు, స్వీకరించాడు. అటు తర్వాత అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు, యూదుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్యుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సమరయుల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉండవచ్చు. ఈ 3 గుంపుల్లో నుంచి వచ్చి బాప్తిస్మమిచ్చు యోహానును వెంబడించి ఆయన శిష్యులుగా ఉండిన వారికి కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి వారిని కూడా సంఘములోనికి ఆహ్వానించాడు. ఈ 4 గుంపులు ఈ 4 రకాల జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యూదులు యోధా జాతికి ప్రాతినిధ్యం ఇస్తుంటే, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అన్య జనాంగానికి వాళ్ళు ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటే, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయులు గురించిన ప్రాతినిధ్యం ఆనాటి సమరయులు ఇస్తే, బాప్తిస్మమిచ్చి యోహాను శిష్యులు ప్రియులారా అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో వారును ఆశీర్వదించబడిన వారు అన్నట్టుగా సంఘములోనికి వచ్చి ప్రియులారా వారి ప్రాతినిధ్యాన్ని వారు కనపరుచుకున్నారు. మెట్టుకు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఆ వాగ్దానం, అది ఆ వాగ్దానం తరువాత దాని కొరకు నిబంధన చేయబడింది.
అందుకే ఆ వాగ్దానాన్ని ఉత్తి వాగ్దానం అనకూడదు, అది నిబంధన వాగ్దానం, కవనెంట్ బ్లెస్సింగ్. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన వాగ్దానం, అబ్రహాము నీయందును నీ సంతాన మూలముగాను భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తాను అనే మాట సంఘము ద్వారా దేవుడు నెరవేర్చి అన్ని గుంపులను తన సంఘములోనికి రావడానికి ఆయన అనుమతించి ఈ భూమి మీద సంఘమును స్థాపించాడు. ఈ రోజున ఒక విచారకరమైన మాట అదేంటనంటే, మనము దేంట్లోనైతే ఉన్నామో దాని గురించిన కనీసపు అవగాహన లేకుండా దాంట్లో కొనసాగడం చాలా దురదృష్టకరం. లోకములో ఉన్న మనల్ని దేవుడు సంఘములోనికి తెచ్చాడు. ఈ సంఘం ఏమిటి అనేది ఒక 3 బొమ్మలు మనకు బాగా ఎరిగిన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రికను మన ముందు పెట్టుకుంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరము అన్నాడు, బాడీ అనే మాట మనం చూస్తాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సంఘము అంటే బిల్డింగ్ అన్నాడు, ఒక మందిర నిర్మాణం అన్నాడు. తర్వాత అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దగ్గరికి వస్తే సంఘము ఇది బ్రైడ్, వధువు అన్నాడు. ఈ 3 మాటలు మనసులో పెట్టుకోవాలి. బాడీ, బిల్డింగ్, బ్రైడ్, 3 విషయాలు మన మనసులో ఉండాలి. సంఘము దాని విశిష్టత మనం అర్థం చేసుకుని, మీరైనా నేనైనా సంఘములో మనం ఒక భాగమై ఉన్నాము గనుక, దీని గురించిన అవగాహన మనకు అవసరం ఉంది గనక నేను ఉపోద్ఘాతం ఇంత చెప్తున్నాను. కనుక జాగ్రత్తగా ఈ మాటలు వినండి. సంఘము ఆయన దేహం లేదా ఆయన శరీరం, దానికి ఆయన శిరస్సు. 2000 సంవత్సరాల క్రిందట బెత్లెహేములో ఆయన ఉద్భవించి ఒక మానవ శరీరంలో ఆయన నివసించి దేవుడయ్యుండి కూడా మానవుడిగా కనబడి ఆయన తన పరిచర్యను భూమి మీద చేశాడు. ఇప్పుడు అదే యేసు భూమి మీద తన పరిచర్య చేయాలనంటే మళ్ళీ ఆయనకు ఒక దేహం, శరీరం కావాలి. ఆ దేహం ఒక్క శరీరం కాదు, మనమందరము కలిస్తే ఆయన దేహం లేదా ఆయన శరీరం, దీనికి ఆయన శిరస్సు. సో ఆనాడు ఆ శరీరములోనికి వచ్చిన యేసు లోకమునకు తన తండ్రిని ప్రత్యక్షపరిస్తే, ఈనాడు సంఘమైన మనం మన ద్వారా యేసుక్రీస్తును, ఆ దేవుణ్ణి లోకమునకు ప్రత్యక్షపరచాలి. సంఘం మీద ఉన్న గొప్ప బాధ్యత అదేమిటి అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అండ్ క్రైస్ట్. యేసుక్రీస్తును, దేవుణ్ణి లోకమునకు ప్రత్యక్షపరిచే ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక సాధనం, ఒక వ్యవస్థే క్రైస్తవ సంఘం. దీన్ని చిన్నదిగా అది చూడకూడదు. ఆ సంఘాల్లో కొన్ని లోటుపాట్లు ఉండే వాళ్ళు ఉండొచ్చు, అపరిశుద్ధులు ఉండొచ్చు, వేషధారులు ఉండొచ్చు, తప్పిదాలతో ఉండే వాళ్ళు కూడా కనబడవచ్చు. అలా అని చెప్పి ఆ సంఘమును అది ఏమైనా కానివ్వండి, డినామినేషన్ ఏమైనా కానివ్వండి, దాని తోలనాడే ఆ చులకన పని మనం ఎన్నడూ చేయకూడదు. కారణం, ఆయన తన రక్తం పెట్టి కొనుక్కునే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన తన ప్రేమించినటువంటి వారు ఆ స్థలంలో ఉన్నారు. వారిని ఆయన తన సంఘములకు చేర్చుకున్నాడు. కనుక ఆ సంఘం అలాంటిదండి, ఈ సంఘం ఇలాంటిదండి అని తోలనాడే ఆ పిచ్చి ప్రయత్నం మనం ఎన్నడూ చేయకూడదు. కారణం, సంఘం ఆయన శరీరం, దాని ద్వారా ఆయన లోకమునకు తన్ను తాను కనపరుచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న ఒక గొప్ప వ్యవస్థే మనం అనే విషయం తెలియాలి ముందు. 2వ సంగతి, మనం బిల్డింగ్, మనం మందిరముగా కట్టబడుతున్నాం. దీనికి కార్నర్ స్టోను ఆయనే, దీని క్యాప్ స్టోన్ కూడా ఆయనే. కార్నర్ స్టోన్ కనబడదు, క్యాప్ స్టోన్ మాత్రం కనబడుతుంది. క్యాప్ స్టోన్ అంటే ఆ పైన చూడండి, ఒక ఆర్చ్ లాంటిది కట్టి, ఆర్చ్ నిలబడాలంటే దాని మధ్యలో దానికి ఒక క్యాప్ స్టోన్ పెడతాడు, ఏమండి బేల్దారి పనివాడు. అది ఉండడం వలన ఈ ఆర్చ్ అంతా చక్కగా అది నిలుస్తుంది, చాలా బాగా అది కనబడుతుంది. అది కానీ పీకేసామనుకోండి మొత్తం ఆర్చ్ అంతా పడిపోతుంది, కొన్నిసార్లు బిల్డింగే పడిపోవచ్చు కూడాను. కనుక వినండి, ఆ క్యాప్ స్టోన్ అందరికీ కనబడుతుంది, కార్నర్ స్టోన్ ఎవరికీ కనబడదు. ఈ మందిరము అనబడిన సంఘానికి పునాది, మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తే. అలాగనే సంఘము నుంచి పైకి కనబడవలసినటువంటి వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే మూలరాయి ఆయనే, అలాగనే ప్రధానమైన ఆ రాయి కూడా ఆయనే అనే విషయాన్ని అర్థం చేసుకుని, అందుకనే పౌలు తిమోతితో చెప్పాడు, సంఘము సత్యమునకు స్తంభమును, దానికి అది ఆధారమునై ఉన్నది అనే మాట మనం తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక వినండి,
ఆ శరీరముగా సంఘం లోకానికి కనపరచాలి యేసుక్రీస్తును, మందిరముగా ఆయనే మూలరాయిగా ఉంచుకొని ఆయన్నే లోకానికి చూపిస్తూ ఆ మందిరములో జరగవలసినటువంటి అన్ని అర్చన ఆచారాలు మందిరము లోపల జరగాలి, సంఘం లోపల జరగాలి. దీని గురించి 1 పేతురు 2వ అధ్యాయంలో 4 నుంచి 7 వచనాల్లో పేతురు చాలా బాగా ప్రస్తావన చేస్తాడు. మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. ఆయన సజీవమైన ముఖ్యమైన మూడరాయి ఉండగా మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. కనుక సంఘము అనగా ఆత్మ సంబంధమైన ఈ మందిరములో మనం అర్పించవలసినటువంటి ఆయా అర్పణ ఆచారాదులు మన లోపల జరిగించుకోవలసినటువంటి వారు. ఇది 2వ సంగతి. 3వ సంగతి ఏంటనంటే మనం వధువు. ఇది మనం అర్థం ఒక రోజున ఆయన సముఖమందు నిలబడి ఆయన ప్రక్కన నిలబడి ప్రియులారా ఆయనతో ఆ గొర్రెపిల్ల వివాహంలో కనబడవలసింది సంఘం. ఈ సంఘాన్ని గురించి ఒక్క మాటలో ఈ వధువు అనే మాట వచ్చింది కనుక 3 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా బైబిల్లో 3 వివాహాలకు భలే ప్రాముఖ్యత ఇచ్చారు బైబిల్ పండితులు. ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక వివాహం, అలాగనే ఆదికాండం 24వ అధ్యాయంలో మరొక వివాహం. గుర్తొస్తుందా? బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళమే కదా, కనుక ఇవన్నీ మన జ్ఞాపకానికి సులువుగా వచ్చేస్తాయి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము హవ్వల యొక్క వివాహం, అలాగనే ఆదికాండం 24వ అధ్యాయంలో రెబెకా అలాగనే ఇస్సాకులు గూర్చినటువంటి వివాహాన్ని మనం చూస్తాం. అటు తర్వాత ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు అసనతి యొక్క వివాహం. ఇలా ఒక్కసారి మీరు మనసు పెట్టి వినండి. ఆదికాండం 2వ అధ్యాయంలో వినండి, భర్త లేక పురుషుడు గాయము నొంది విశ్రమించి అందులోంచి తన వధువును సంపాదించుకున్నాడు. అది ఒక గొప్ప చిత్రం, అది ఒక పొట్రైట్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించి తన సంఘం జనించడానికి ఆయన సిలువలో ఆయన తలవంచవలసి వచ్చింది, విశ్రాంతిని అందవలసి వచ్చింది. అది ఆదికాండం 2వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి సంఘటన. ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు తన భార్య అయిన రెబెకా కొరకు వినండి తన ఇంట్లో లేడు, అలాగన అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళలేదు. అమ్మాయి వచ్చే దారిలో మధ్యలో ఒక పొలములో ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాడు. సిద్ధపరిచినటువంటి వాడు అమ్మాయిని బాగా సిద్ధపరిచి రెబెకాను తీసుకుని వస్తే ఆమెను పరిగ్రహించి పెండ్లాడినాడు. ఇది ఏమి చెప్తుందనంటే, ఏ సంఘమైతే భూమి మీద ఆయన రక్తము కార్చి గాయము నుండి సంపాదించుకున్నాడో ఆ సంఘము కొరకు ఒక రోజున గాయపడిన భర్త కాదు, వేచి ఉండే భర్తగా ఆయన మధ్యాకాశమునకు రానయ్యున్నాడు. ఎవడి సిద్ధపరచబడినటువంటి సంఘం ఆయన దగ్గరకు కొనుపోబడనయ్యుంది అనేది మనం గమనించాలి. 3వ సంగతి, 3వ పెళ్లి కుమారుడు, సింహాసనం మీద కూర్చున్న పెళ్లి కుమారుడు యోసేపు. ఆయన పక్కన అసనతు అనబడిన ఆమె వినండి ప్రియుల భార్యగా ఆయన పక్కన ఉంచబడింది. ఈ అసనతు అనేటువంటి మాటకు కృప పొందింది అని అర్థం. మరో మాటలో చెప్పాలంటే శూన్యమైన వ్యక్తి కృప పొందింది అని అర్థం ఇచ్చే అసనతు అనే పేరు కలిగిన ఆమె యోసేపు పక్కన నిలిచింది. అంటే ఒక రోజున ఈ సంఘం శూన్యమై, ఇది నథింగ్, ఒక మాటలో చెప్పాలంటే అయోగ్యమైనదే సంఘము, కానీ ప్రభు దీన్ని యోగ్యంగా చేసి ఒక రోజున తన చెంత నిలబెట్టుకుని ఒక అద్భుతమైన రోజు, తన పక్కన కూర్చుండబెట్టుకుని ఒక అద్భుతమైన రోజు రాబోతా ఉంది. దాని కొరకు నిరీక్షణ కలిగి బ్రతికేది క్రైస్తవ సంఘం. ఈ 3 విషయాలు కొంచెం మన మనసులో పడితే మనం లోపలికి వెళ్ళే కొలది మనం దేనికి పరిచారకులం, ఎవరికి పరిచారకులం, ఎందులో ఉన్నాము అనేది మనకు తెలిస్తే మన భాగ్యాలు మనకు తెలుస్తాయి, అదే సమయంలో మన బాధ్యతలు కూడా మనకి తెలుస్తాయి. వినండి ప్రియుల, ఈ 2 తెలిస్తే మనకు వచ్చేటువంటి బహుమానాలు కూడా మనకు తర్వాత తెలుస్తాయి. అదే కదా ఈ ఈ హాఫ్ డే టీచింగ్ ప్రోగ్రామ్కి సంఘ పరిచారకుల యొక్క భాగ్యాలు తెలియాలి, వీరి బాధ్యతలు తెలియాలి, వీరి బహుమానాలు కూడా తెలియాలి. తెలిస్తే మనము సంఘములో మనం ఎవరము, మనం ఏం చేస్తున్నాము అనేది మనకు బాగా అర్థమవుతుంది. సరే, ఇది ఒక కొంత ఉపోద్ఘాతం చెప్పాను. ఇప్పుడు సంఘం అంటే 3 విషయాలు చెప్తాను, నోట్ చేయండి. అందులో మొదటి విషయం ఏంటంటే, సంఘం అంటే ఎవరుంటే సంఘం అవుతుంది, ఎవరెవరుంటే సంఘం అవుతుంది, ఇది బాగా తెలియాల్సిన విషయం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించండి. ఎవరు ఉంటే అది క్రైస్తవ సంఘమో ఆ వచనం భలే స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఆ వచనంలో మీకు 3 గుంపులు కనబడతాయి. అధ్యక్షులు అనే ఒక గుంపు, తర్వాత పరిచారకులు అనేటువంటి ఒక గుంపు, తర్వాత పరిశుద్ధులు అనేటువంటి గుంపు. రైట్, దాన్ని కొంచెం రిథమిక్గా ఉండడానికి చెప్తాను. అధ్యక్షులు అనే మాట, కాపరులు అనే మాట దానికే వర్తిస్తుంది. పై విచారణ చెయ్యువారు అనే మాట కూడా దానికే వర్తిస్తుంది. తర్వాత పెద్దలు, ఎల్డర్స్ అనే మాట కూడా దానికే వర్తిస్తుంది. కనుక వినండి, పెద్దలు, పరిచారకులు, అలాగనే పరిశుద్ధులు. సంఘం అంటే ఎవరుండాలంటే ఈ 3 గుంపులు ఉండాలి. సంఘం అంటే ఈ 3 గుంపులు ఉండాలి. పెద్దలు అనగా దేవుని వాక్యం చేత ఆత్మ సంబంధమైనటువంటి సేవను సంఘమంతటికి అందించేవాడు. వినండి ప్రియులారా, సంఘములో ఉన్నటువంటి పరిచారకులకు, పెద్దలకు దేవుని వాక్యముతో ఆత్మ సంబంధమైన పరిచర్యను అందించేటువంటి వాడు పెద్ద. దాన్ని అధ్యక్షుడు అన్నారు. బిషప్ అనే మాట వాడబడింది. పెద్దలు, ప్రెస్బిటేరియన్ అనే మాట వాడబడింది. షెపర్డ్స్ లేక కాపరులు అనే మాట వాడబడింది. ఎవరు వీళ్ళంటే వాక్యముతో సంఘమునకు వీళ్ళు సేవ చేసేటువంటి వాళ్ళు. ఇది మీ మనసులో పడనివ్వండి. 2వ సంగతి పరిచారకులు. అదే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఈ పూట. పరిచారకులు అంటే వినండి, ఆ పెద్ద యొక్క యాజమాన్యం కింద, అతని యొక్క యజమాయిషి కింద ఉండి అతనికి, అలాగనే సంఘములో ఉన్న పరిశుద్ధులకు నేను ఎలాగ ఉపయోగపడగలనా అని తెలుసుకొని ఉపయోగపడుతూ అతను తన పరిచర్యను అందించేవాడే పరిచారకుడు. పరిచారకుడు పెద్దగాడు, పెద్ద వాక్యముతో ఆత్మ సంబంధమైన పని అందించేవాడు సంఘానికి, పెద్ద పరిచారకులకు. కానీ పరిచారకులు వాక్యం చెప్పడమే కాదు సుమా అర్థం. ఈ పరిచారకుడు పై విచారణ చేసేవాడు కాదు, అతను వాక్యముతో ఆత్మ సంబంధమైన పని అందించేవాడు కాదు, అలాగనే తన కాపరి కాదు, అతని పెద్ద కాదు. కానీ ఆ పెద్ద పై విచారణ చేసేవాడు అధ్యక్షుడు, అలాగనే పెద్ద యొక్క అజమాయిషి కింద ఉండి సంఘమునకు తను ఎలాగ ఉపయోగపడగలడో అలాగ ఉపయోగపడడానికి సమ్మతిని తెలిపి ఖర్చు అయిపోవడానికి ఇష్టపడి వినండి, సంఘం మధ్యలో అటు కాపరికి లేక పెద్దకు, ఇటు పరిశుద్ధులకు మధ్యలో పరిచర్య చేసేటువంటి వాడే పరిచారకుడు. ఇది కీలకమైన ఆలోచన. ఇది మర్చిపోతే వినండి, కొంతమంది అటు పెద్దతోనే బాగుంటారు, మిగిలిన పరిశుద్ధులతో బాగుండరు. మరికొంతమంది పరిశుద్ధులతో బాగుంటారు, పెద్దతో సరిగా ఉండరు, ఆయన యజమాయిషి కింద ఉండరు, ఆ పెద్దల యజమాయిషి కింద ఉండరు. ఆ కారణం చేత వీరు ఎలాగ ఉపయోగపడాలనో అలా ఉపయోగపడని ఒక నిష్ప్రయోజకులుగా సంఘములు మిగిలిపోతారు. మీరు నాతో ఉన్నారా? బాధపడుతున్నది ఆ విషయం. పరిశుద్ధులు అంటే మిగిలిన 3వ గుంపు. పరిశుద్ధులు అంటే అటు వినండి ప్రియుల, పెద్ద యొక్క పరిచర్యను, ఇటు పరిచారక పరిచర్యను అందుకొని క్రీస్తు సారూప్యములోకి ఎదిగే వాళ్ళే సెయింట్స్ లేదా పరిశుద్ధులు అనే మాట. పెద్ద యొక్క పరిచర్యను, అలాగనే పరిచారకుల పరిచర్యను స్వీకరించి యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి ఎదుగుతూ దినదినము వారి ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఆధ్యాత్మిక క్షేమాన్ని అనుభవిస్తూ ఎదుగుతున్నటువంటి వారే పరిశుద్ధులు. మీ మీద ఒక ప్రశ్న. మొదటి ప్రశ్న, సంఘములో మీరెవరు? సంఘములో మీరెవరు? మీరు పెద్దనా, లేదా పరిచారకుల, లేక ఉత్తి పరిశుద్ధుల? సరే, మిగిలిన విషయాలన్నీ విన్న తర్వాత దాని జవాబు రాదురు, కానీ అప్పుడే రాసే ప్రయత్నం చేయకండి. కనుక సంఘం అంటే ఎవరెవరు ఉండాలి అంటే ఈ 3 గుంపులు ఉండాలి. ఈ 3 గుంపుల్లో మీరు ఏదో ఒకటి అయి తీరాలి. లేకపోతే మీరు లోపలికి వచ్చినోళ్ళే కాదు, మీరు బయట నిలిచిన వాళ్ళ కింద లెక్క అవుతారు. నేనైనంతే, మీరైనంతే, అయిపోయింది విషయం. 2వ సంగతి చెప్తాను వినండి. సంఘం అంటే ఎవరెవరు ఉండాలో తెలిసింది కదా. సంఘం అంటే ఏ పని మీద ఉండాలి? ఏమిటి సంఘమునకు పని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు మీరు గమనించండి. ఆ 3 నుంచి 6 వచనాల్లో ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు ఆయన దినము వరకు దీనిని నెరవేర్చునని నమ్ముతున్నాను అని భలే భరోసాతో పౌలు మాట్లాడడం మనం చూస్తాం. ఏ పని మొదలుపెట్టాడంట ఆయన అని అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి అన్నాడు.
మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏమిటి ఈ సత్క్రియ అనంటే సువార్త విషయములో పనిచేయటం, సువార్త పని చేయటం. సంఘమునకు దేవుడిచ్చిన చాలా పనులున్నాయి రండి. అందులో ప్రధానమైన పని అదేంటో తెలుసా? సువార్త విషయమైన పని. ఎవరిది గాస్పల్ మినిస్ట్రీ, సువార్త పరిచర్యను ఆయన అప్పగించాడు. సంఘం ఈ పని వదిలేస్తే ప్రియులారా, అది సంఘమే అనడానికి వీల్లేదు. దాని సంఘమే అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రధానమైన పని సువార్తను ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత నమ్మినటువంటి వారిని శిష్యులుగా చెయ్యాలి. శిష్యులుగా చేసిన తర్వాత వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి స్థానిక సంఘములో చేర్చాలి. స్థానిక సంఘములో చేర్చిన తర్వాత వాళ్ళని నాయకులుగా తర్ఫీదు చేయాలి. నాయకులుగా తర్ఫీదు చేస్తున్నప్పుడు పెద్దగా అవుతాడో, లేక పరిచారకుడుగా అవుతాడో, లేక పరిశుద్ధునిగా ఉండి తోటి పరిశుద్ధులు క్షేమాభివృద్ధి కలిగిస్తాడో, ఎట్లోకట్లా మొత్తానికి ఆయన నాయకుడై సంఘానికి, సమాజానికి సేవ చేసి దేవుని మహింపరచాలి. ఇదో ప్రాసెస్. ఈ గొప్ప ప్రాసెస్లో తొలి పని సువార్త పని. సువార్త పనిలో నమ్మినవాడు కాస్త శిష్యునిగా చేస్తుంది సంఘం. శిష్యునిగా తయారైన వాళ్ళని కాస్త బాప్తిస్మితే సంఘములు ఇముడ్చుకుంటుంది సంఘం. సంఘము లోపలికి వచ్చిన వాళ్ళని కాస్త తర్ఫీదిచ్చి వాళ్ళని నాయకులుగా తయారు చేస్తుంది సంఘం. కనుక సంఘమునకు దేవుడిచ్చిన ప్రధానమైన పని సువార్త పని. ఇది వదిలేసి వినండి ప్రియులారా, అనాథాశ్రమాలు పెడదామా, లేకపోతే రోడ్లు వేద్దామా, లేకపోతే వృద్ధాశ్రమాలు పెడదామా, లేకపోతే మెడికల్ క్యాంప్, ఇవన్నీ అవసరమే. తరువాత సంఘము ద్వారా జరగాలి సామాజిక సేవ. కానీ సంఘమునకు దేవుడిచ్చిన ప్రధానమైన పనిని తొంగలో తొక్కి మిగిలిన పనిలో నిమగ్నమై ఎన్నో సంఘాలు ఈ రోజున సంఘములుగా లేకుండా పోయినాయి. అంతెందుకండి, మా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పేరుగాంచిన సువార్తికుడు, పేరు మీకు తెలుసా? పేరు కపాల్. కపాల్ అంటే ఏదో అనుకునేరు, కేఏ పాల్. ఇప్పుడు వెలిగింది. దేవుడు ఎందుకు నేను పిలిచాడు? సువార్త పనికి పిలిచాడు. సంఘాలు స్థాపించడానికి పిలిచాడు. సువార్త పనిలో ఉన్న రోజుల్లో ఎంత గనుడుగా పేరుగాంచాడో కానీ ఏ రోజునైతే దుర్దేశాడో వృద్ధులకు డబ్బులు ఇస్తాము, అనాథ పిల్లలకు డబ్బులు ఇస్తాము, సాంఘిక సేవలు చేస్తాము, ఈ ప్రజల వల్ల కొంచెం పేరు గడిస్తాము, పేరు తర్వాత రాజకీయ నాయకుడు అవుతానని ఎప్పుడైతే డీవియేట్ అయిపోయినాడో, ఈరోజు మా కేఏ పాల్ ఎక్కడున్నాడు అని మీరు అడిగితే నాకే తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అండర్ గ్రౌండ్ అయిపోయిందండి ఆయన జీవితం. ఎక్కడి నుంచో ఏదో టీవీలతో మాట్లాడతాడు కానీ అతని మనిషి ఈ రోజున పబ్లిక్లోకి వచ్చి నేను వాక్య సేవకుడను, నేను సువార్త సేవకుడను, నేను కొంతమందికి ప్రయోజనకరంగా ఉండాలి అన్నట్టుగా పరిచర్య చేయలేకపోతున్నాడు. అంతెందుకండి, విజయనగరం పక్కన నెల్లిమర్ల అనేటువంటి ఊరు పక్కన వాళ్ళ ఊరు, ఆ ఊరిలో ఈ రోజుకు క్రైస్తవ సంఘం లేదు. ఆయన పుట్టి పెరిగిన ఊరు. గమనిస్తున్నారా? నువ్వేదో ప్రపంచాన్నే ఉద్ధరిస్తానని అన్నావు, దేవుడు పిలిచిన పిలుపును వదిలేశావు. నీ వల్ల స్థాపించబడిన సంఘాలు, పార్వతీపురంలో ఆయన చేత స్థాపించబడిన సంఘం సువార్త పనిలో లేకుండా పోయింది. ఈ రోజున సంఘమే లేకుండా పోయింది. నలుగురు చేత అవ్వ ఇక్కడ కేఏ పాల్ అనేవాడు ఒకడు వచ్చేవాడండి, వాళ్ళన్న డేవిడ్ రాజు గారని ఒక ఆయన వచ్చేవాడండి. ఇక్కడ సంఘం అనేది ఒకటి ఉండేదండి, క్రైస్తవ సంఘం. ఈ మధ్య ఏమీ లేవండి, వాళ్ళేమయ్యారో ఇదేమయ్యిందో అనేటువంటి ఒక అవమానకరమైన మాటలు ఆ ప్రాంతాల్లో నేడు వినవలసి వస్తుంది. కనుక సంఘం ఏ పని మీద ఉండాలని సంఘమన భూమి మీద ఉంచాడో దాన్ని విస్మరించడం అది సబబు కాదు అని మీరు దయతో గమనించాలి. కనుక వినండి, సంఘం అంటే ఎవరుండాలో వారుండాలి. సంఘం అంటే ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి. సంఘం ఏది కలిగి ఉండాలో అది కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి సంఘం? నేను చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాసి ఉంది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమనైన యాగమును అయ్యున్నాయి. సంఘం ఏది కలిగి ఉండాలనంటే సేవ అవసరాలు, సంఘం అవసరాలు, అలాగనే సేవకుని అవసరాలు నిమిత్తమై దాతృత్వం చూపే గుణం సంఘానికి ఉండాలి. అది ఉన్నప్పుడే అది సంఘం. సంఘమునకు ఏది ఉండాలో అది ఉండాలి. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీద ఉండాలి. సంఘములో ఎవరెవరు ఉండాలో వారు ఉండాలి.
ఈ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేశాను కదా. ఇప్పుడు మరో ప్రశ్న మీ మీదకు వస్తుంది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? వీడి సువార్త పనిలో నీ పాత్ర ఏంటి? సువార్త పనిలో నువ్వు పోషిస్తున్న పాత్ర ఏమిటి? ఇవన్నీ జవాబులు చివరిలో రాద్దాం. అప్పుడే రాసే పని చేయకండి, త్వరపడి ఆన్సర్ చేయకండి, చివరిలో చేద్దాం. ఇప్పటికి 2 ప్రశ్నలు మీ మీదకి వచ్చాయి, వాటి హైలైట్ చేసి ఉంచుకోనండి. రండి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరముగా, యేసుక్రీస్తు యొక్క మందిరముగా, యేసుక్రీస్తు యొక్క వధువుగా ఈ భూమి మీద ఉన్న సమస్యలను ఆశీర్వదించడానికి దేవుడు ఉంచుకున్న ఈ శ్రేష్టమైన క్రైస్తవ సంఘములో మనము పరిచారకులము అనుకునే ఇక్కడికి వచ్చాము. సరే, సంఘములో మీరు ఎవరు అనే దానికి మీరేమి జవాబు రాస్తారో అది తర్వాత మీరు రాద్దురు కానీ పరిచారకులమని నమ్మి ఈ రోజున సంఘ పరిచారకుల కొరకైన ఈ బోధనా తరగతిలో మనం కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధనలో పరిచారకుల నిమిత్తం 3 వాక్య భాగాలు ఇవ్వండి జనరల్గా సాధారణంగా ఉదహరించబడ్డాయి. ఈ 3 పోర్షన్సే పరిచారకుల కొరకైన కీలకమైన వాక్య భాగాలు. అందులో మొట్టమొదటిది అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఈ 7 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి పరిచారకుల ఎన్నిక, అలాగనే పరిచారకుల యొక్క నియామకం, ఎలక్షన్ ఆఫ్ ద డీకన్స్. రెండవ మాట ఏంటో తెలుసా? తర్వాత ఆర్డినేషన్ ఆఫ్ డీకన్స్. ఇవ్వండి, పరిచారకుల యొక్క ఎన్నిక, పరిచారకుల యొక్క నియామకం. డీకన్ అంటే ఇది పెద్ద మాటని ఏదో పక్కన పెట్టేయకండి, కాకపోతే అది గ్రీకులో ఉన్న మాటే మనం వాడుతున్నారు మన వాళ్ళు. కానీ పరిచారకులు అనే మాట, పరిచారకులకు ఎన్నిక, పరిచారకులకు నియామకాన్ని గూర్చి 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో మనం చూస్తాం. ఇందాక మనం చదివేశాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో సంఘం అంటే వినండి, పెద్దలు ఇటు పరిశుద్ధుల మధ్యలో పరిచర్య చేయడానికి వినండి నియమించబడిన వారు, పరిచర్య చేస్తున్న వారు పరిచారకులు అనే మాట ఎప్పటికే మందిరకులకు. కానీ పరిచారకులు వాక్యం చెప్పడమే కాదు సుమా అర్థం. ఈ పరిచారకుడు పై విచారణ చేసేవాడు కాదు, అతను వాక్యముతో ఆత్మ సంబంధమైన పని అందించేవాడు కాదు, అలాగనే అతను కాపరి కాదు, అతని పెద్ద కాదు. కానీ ఆ పెద్ద పై విచారణ చేసేవాడు అధ్యక్షుడు, అలాగనే పెద్ద యొక్క అజమాయిషి కింద ఉండి సంఘమునకు తను ఎలాగ ఉపయోగపడగలడో అలాగ ఉపయోగపడడానికి సమ్మతిని తెలిపి ఖర్చు అయిపోవడానికి ఇష్టపడి వినండి సంఘం మధ్యలో అటు కాపరికి లేక పెద్దకు ఇటు పరిశుద్ధులకు మధ్యలో పరిచర్య చేసేటువంటి వాడే పరిచారకుడు. ఇది కీలకమైన ఆలోచన. ఇది మర్చిపోతే వినండి, కొంతమంది ఏమంటే అటు పెద్దతోనే బాగుంటారు, మిగిలిన పరిశుద్ధులతో బాగుండరు. మరికొంతమంది పరిశుద్ధులతో బాగుంటారు, పెద్దతో సరిగా ఉండరు, ఆయన యజమాయిషి కింద ఉండరు, ఆ పెద్దల యజమాయిషి కింద ఉండరు. ఆ కారణం చేత వీరు ఎలాగ ఉపయోగపడాలనో అలా ఉపయోగపడని ఒక నిష్ప్రయోజకులుగా సంఘములో మిగిలిపోతారు. మీరు నాతో ఉన్నారా? బాధపడుతున్నది ఆ విషయం. పరిశుద్ధులు అంటే మిగిలిన 3వ గుంపు. పరిశుద్ధులు అంటే అటు వినండి ప్రియుల పెద్ద యొక్క పరిచర్యను, ఇటు పరిచారక పరిచర్యను అందుకొని క్రీస్తు సారూప్యములోకి ఎదిగే వాళ్ళే సెయింట్స్ లేదా పరిశుద్ధులు అనే మాట. పెద్ద యొక్క పరిచర్యను అలాగనే పరిచారకుల పరిచర్యను స్వీకరించి యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి ఎదుగుతూ దినదినము వారి ఆధ్యాత్మిక అభివృద్ధిని, ఆధ్యాత్మిక క్షేమాన్ని అనుభవిస్తూ ఎదుగుతున్నటువంటి వారే పరిశుద్ధులు. మీ మీద ఒక ప్రశ్న, మొదటి ప్రశ్న, సంఘములో మీరెవరు? సంఘములో మీరెవరు? మీరు పెద్దనా లేదా పరిచారకుల లేక ఉత్తి పరిశుద్ధుల? సరే, మిగిలిన విషయాలన్నీ విన్న తర్వాత దాని జవాబు రాదురు కానీ అప్పుడే రాసే ప్రయత్నం చేయకండి. కనుక సంఘం అంటే ఎవరెవరు ఉండాలి అంటే ఈ 3 గుంపులు ఉండాలి. ఈ 3 గుంపుల్లో మీరు ఏదో ఒకటి అయి తీరాలి. లేకపోతే మీరు లోపలికి వచ్చినోళ్ళే కాదు, మీరు బయట నిలిచిన వాళ్ళ కింద లెక్కవుతారు. నేనైనంతే, మీరైనంతే, అయిపోయింది విషయం. రెండో సంగతి చెప్తాను వినండి. సంఘం అంటే ఎవరెవరు ఉండాలో తెలిసింది కదా. సంఘం అంటే ఏ పని మీద ఉండాలి? ఏమిటి సంఘమునకు పని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు మీరు గమనించండి. ఆ 3 నుంచి 6 వచనాల్లో ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు ఆయన దినము వరకు
దీనిని నెరవేర్చునని నేను నమ్ముతున్నాను అని భలే భరోసాతో పౌలు మాట్లాడడం మనం చూస్తాం. ఏ పని మొదలుపెట్టాడంట ఆయన అని అంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి అన్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఏమిటి ఈ సత్క్రియ అనంటే సువార్త విషయంలో పని చేయటం, సువార్త పని చేయటం. సంఘమునకు దేవుడిచ్చిన చాలా పనులు ఉన్నాయి లేండి, అందులో ప్రధానమైన పని అదేంటో తెలుసా? సువార్త విషయమైన పని. ఏమండి గాస్పల్ మినిస్ట్రీ, సువార్త పరిచర్యను ఆయన అప్పగించాడు. సంఘం ఈ పని వదిలేస్తే ప్రియులారా అది సంఘమే అనడానికి వీల్లేదు, దాని సంఘమే అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ప్రధానమైన పని సువార్తను ప్రకటించాలి, ప్రకటించిన తర్వాత నమ్మినటువంటి వారిని శిష్యులుగా చెయ్యాలి, శిష్యులుగా చేసిన తర్వాత వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చి స్థానిక సంఘములో చేర్చాలి, స్థానిక సంఘములో చేర్చిన తర్వాత వాళ్ళని నాయకులుగా తర్ఫీదు చేయాలి. నాయకులుగా తర్ఫీదు చేస్తున్నప్పుడు పెద్దగా అవుతాడో లేక పరిచారకుడుగా అవుతాడో లేక పరిశుద్ధునిగా ఉండి తోటి పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగిస్తాడో ఎట్లోకట్లా మొత్తానికి ఆయన నాయకుడై సంఘానికి సమాజానికి సేవ చేసి దేవుని మహింపరచాలి. ఇదో ప్రాసెస్. ఈ గొప్ప ప్రాసెస్లో తొలి పని సువార్త పని. సువార్త పనిలో నమ్మినవాడు కాస్త శిష్యునిగా చేస్తుంది సంఘం, శిష్యునిగా తయారైన వాళ్ళని కాస్త బాప్తిస్మితే సంఘములు ఇముడ్చుకుంటుంది సంఘం, సంఘము లోపలికి వచ్చిన వాళ్ళని కాస్త తర్ఫీదిచ్చి వాళ్ళని నాయకులుగా తయారు చేస్తుంది సంఘం. కనుక సంఘమునకు దేవుడిచ్చిన ప్రధానమైన పని సువార్త పని. ఇది వదిలేసి వినండి ప్రియులారా, ఇవ్వండి అనాథాశ్రమాలు పెడదామా, లేకపోతే వినండి రోడ్లు వేద్దామా, లేకపోతే వినండి వృద్ధాశ్రమాలు పెడదామా, లేకపోతే మెడికల్ క్యాంప్, ఇవన్నీ అవసరమే. తరువాత సంఘము ద్వారా జరగాలి సామాజిక సేవ. కానీ సంఘమునకు దేవుడిచ్చిన ప్రధానమైన పనిని తొంగలో తొక్కి మిగిలిన పనిలో నిమగ్నమై ఎన్నో సంఘాలు ఈ రోజున వినండి సంఘములుగా లేకుండా పోయినాయి. అంతెందుకండి, మా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పేరుగాంచిన సువార్తికుడు, పేరు మీకు తెలుసా? పేరు కపాల్. కపాల్ అంటే ఏదో అనుకునేరు, కేఏ పాల్. ఇప్పుడు వెలిగింది. ఏమండి దేవుడు ఎందుకు నేను పిలిచాడు? సువార్త పనికి పిలిచాడు. ఏమండి సంఘాలు స్థాపించడానికి పిలిచాడు. సువార్త పనిలో ఉన్న రోజుల్లో ఎంత గనుడుగా ఏమండి పేరుగాంచాడో కానీ ఏ రోజునైతే వదిలేశాడో ఏమంటే వృద్ధులకు డబ్బులు ఇస్తాము, అనాథ పిల్లలకు డబ్బులు ఇస్తాము, సాంఘిక సేవలు చేస్తాము, ఈ ప్రజల వల్ల కొంచెం పేరు గడిస్తాము, పేరు తర్వాత రాజకీయ నాయకుడు అవుతానని ఎప్పుడైతే డీవియేట్ అయిపోయినాడో ఈరోజు మా కేఏ పాల్ ఎక్కడున్నాడు అని మీరు అడిగితే నాకే తెలియదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అండర్ గ్రౌండ్ అయిపోయిందండి ఆయన జీవితం. ఎక్కడి నుంచో ఏదో టీవీలతో మాట్లాడతాడు కానీ అతని మనిషి ఈ రోజున పబ్లిక్లోకి వచ్చి నేను వాక్య సేవకుడను, నేను సువార్త సేవకుడను, నేను కొంతమందికి ప్రయోజనకరంగా ఉండాలి అన్నట్టుగా పరిచర్య చేయలేకపోతున్నాడు. అంతెందుకండి, విజయనగరం పక్కన నెల్లిమర్ల అనేటువంటి ఊరు పక్కన వినండి వాళ్ళ ఊరు, ఆ ఊరిలో ఈ రోజుకు క్రైస్తవ సంఘం లేదు. ఆయన పుట్టి పెరిగిన ఊరు. గమనిస్తున్నారా? నువ్వేదో ప్రపంచాన్నే ఉద్ధరిస్తానని అన్నావు, దేవుడు పిలిచిన పిలుపును వదిలేశావు. నీ వల్ల స్థాపించబడిన సంఘాలు పార్వతీపురంలో ఆయన చేత స్థాపించబడిన సంఘం సువార్త పనిలో లేకుండా పోయింది. ఈ రోజున సంఘమే లేకుండా పోయింది. నలుగురు చేత అవ్వ 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 ఇక్కడ కేఏ పాల్ అనే వాడు ఒకడు వచ్చేవాడండి, వాళ్ళన్న డేవిడ్ రాజు గారని ఒక ఆయన వచ్చేవాడండి, ఇక్కడ సంఘం అనేది ఒకటి ఉండేదండి, క్రైస్తవ సంఘం. ఈ మధ్య ఏమీ లేవండి, వాళ్ళేమయ్యారో ఇదేమయ్యిందో అనేటువంటి ఒక అవమానకరమైన మాటలు ఆ ప్రాంతాల్లో నేడు వినవలసి వస్తుంది. కనుక సంఘం ఏ పని మీద ఉండాలని సంఘమన భూమి మీద ఉంచాడో దాన్ని విస్మరించడం అది సబబు కాదు అని మీరు దయతో గమనించాలి. కనుక వినండి, సంఘం అంటే ఎవరుండాలో వారుండాలి, సంఘం అంటే ఏ పని చేయాలో ఆ పని చెయ్యాలి, సంఘం ఏది కలిగి ఉండాలో అది కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి సంఘం? నేను చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో
ఇలా రాసి ఉంది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమనైన యాగమును అయ్యున్నాయి. సంఘం ఏది కలిగి ఉండాలనంటే సేవ అవసరాలు, సంఘం అవసరాలు, అలాగనే సేవకుని అవసరాలు నిమిత్తమై దాతృత్వం చూపే గుణం సంఘానికి ఉండాలి. అది ఉన్నప్పుడే అది సంఘం. సంఘమునకు ఏది ఉండాలో అది ఉండాలి. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పని మీద ఉండాలి. సంఘములో ఎవరెవరు ఉండాలో వారు ఉండాలి. ఈ విషయాలన్నీ మీకు జ్ఞాపకం చేశాను కదా. ఇప్పుడు మరో ప్రశ్న మీ మీదకు వస్తుంది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? వీడి సువార్త పనిలో నీ పాత్ర ఏంటి? సువార్త పనిలో నువ్వు పోషిస్తున్న పాత్ర ఏమిటి? ఇవన్నీ జవాబులు చివరిలో రాద్దాం. అప్పుడే రాసే పని చేయకండి, త్వరపడి ఆన్సర్ చేయకండి, చివరిలో చేద్దాం. ఇప్పటికి 2 ప్రశ్నలు మీ మీదకి వచ్చాయి, వాటి హైలైట్ చేసి ఉంచుకోనండి. రండి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరముగా, యేసుక్రీస్తు యొక్క మందిరముగా, యేసుక్రీస్తు యొక్క వధువుగా ఈ భూమి మీద ఉన్న సమస్యలను ఆశీర్వదించడానికి దేవుడు ఉంచుకున్న ఈ శ్రేష్టమైన క్రైస్తవ సంఘములో మనము పరిచారకులము అనుకునే ఇక్కడికి వచ్చాము. సరే, సంఘములో మీరు ఎవరు అనే దానికి మీరేమి జవాబు రాస్తారో అది తర్వాత మీరు రాద్దురు కానీ పరిచారకులమని నమ్మి ఈ రోజున సంఘ పరిచారకుల కొరకైన ఈ బోధనా తరగతిలో మనం కొన్ని పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా నూతన నిబంధనలో పరిచారకుల నిమిత్తం 3 వాక్య భాగాలు ఇవ్వండి జనరల్గా సాధారణంగా ఉదహరించబడ్డాయి. ఈ 3 పోర్షన్సే పరిచారకుల కొరకైన కీలకమైన వాక్య భాగాలు. అందులో మొట్టమొదటిది అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఈ 7 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి పరిచారకుల ఎన్నిక, అలాగనే పరిచారకుల యొక్క నియామకం, ఎలక్షన్ ఆఫ్ ద డీకన్స్. రెండవ మాట ఏంటో తెలుసా? తర్వాత ఆర్డినేషన్ ఆఫ్ డీకన్స్. ఇవటి పరిచారకుల యొక్క ఎన్నిక, పరిచారకుల యొక్క నియామకం. డీకన్ అంటే ఇది పెద్ద మాటని ఏదో పక్కన పెట్టేయకండి, కాకపోతే అది గ్రీకులో ఉన్న మాటే మనం వాడుతున్నారు మన వాళ్ళు. కానీ పరిచారకులు అనే మాట, పరిచారకులకు ఎన్నిక, పరిచారకులకు నియామకాన్ని గూర్చి 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో మనం చూస్తాం. ఇందాక మనం చదివేశాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో సంఘం అంటే వినండి, పెద్దలు ఇటు పరిశుద్ధుల మధ్యలో పరిచర్య చేయడానికి వినండి నియమించబడిన వారు, పరిచర్య చేస్తున్న వారు పరిచారకులు అనే మాట ఎప్పటికే మనం తెలుసుకున్నాం. అది సెకండ్ రిఫరెన్స్ అన్నట్టు. మూడవది 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో ఒక వ్యక్తి సంఘములో పరిచారకుడుగా ఉండగోరితే వినండి, అది సంఘస్థులందరూ గమనించి నువ్వు పరిచారకుడు ఉండడానికి సరిపోతావు అనంటే ఆ తర్వాత పెద్ద ఎల్డర్స్ వినండి, నువ్వు పరిచారకుడుగా మేము నియమిస్తున్నాము, నీ దగ్గర పరిచర్య చేసేటువంటి వరం ఉంది, ఆ మనస్సు ఉంది అని వారు తెలుసుకొని నేను నియమిస్తే వినండి, ఏ అర్హతలను బట్టి వారు నియమిస్తారు, ఏ అర్హతలను బట్టి సంఘం ఎన్నుకుంటుంది అనే దానికి 1 తిమోతి 3వ అధ్యాయం 8 నుంచి 12 వచనాల్లో వారి అర్హతలన్నీ చెప్పబడతాయి. నేను 3 విషయాలు ఇప్పటి నుంచి నేను మీతో చెప్పబోతున్నాను. ఒక పరిచారకుని యొక్క క్వాలిఫికేషన్ చెప్తాను. థియరిటికల్గా మీకు ఆ వాక్య భాగాలు చదివితే తెలుస్తుంది. నేను ప్రాక్టికల్గా ఆ యొక్క అనుభవాలు, ఆ లక్షణాలు మన దగ్గర ఉంటాయో లేదో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మన గురించి మనం చూసుకుందాం. రెండవ సంగతి వింటున్నారా? పరిచారకులుగా మన యొక్క బాధ్యతలు ఏంటి, సంఘంలో మన రెస్పాన్సిబిలిటీస్ ఏమై ఉంటాయి కొన్ని చెప్తాను. ఇంకా మీకు కొన్ని దొరకవచ్చు, అవి మీరే రాసుకుందరు. కానీ మూడవ సంగతి ఏంటనంటే నీవు జీవము గల లేకపోతే లివింగ్ ఏమండి ఒక డీకన్గా పరిచారకుడుగా నీవు కనబడుతున్నావా, నీకు నీవే నేనొక జీవము కలిగిన పరిచారకుడును అనిపిస్తుందో లేదో వాక్య వెలుగులో మనం చూసుకుంటాం. ఈ 3తో ఈ బోధనా తరగతి నేను ముగిస్తాను. రివార్డు ఒక వచనంలో చూపించి ముగించేస్తాను. ఇక్కడ ఉన్నారా మీరంతా? అర్హతలు చెప్తాను, రెండవ మాట బాధ్యతలు చెప్తాను, మూడవ మాట
వినండి, ఒక సాక్షి జీవితం లేకపోతే వినండి జీవము గల పరిచారకునిగా సంఘములో ఉండగలుగుతున్నామో లేదో తెలుసుకోవడానికి ఒక యాసిడ్ టెస్ట్ ఒకటి మనం పెట్టుకొని మన టీచింగ్ ప్రోగ్రామ్ని మనం ముగిస్తాం. తమ్ముడు నాతో ఉన్నారా మీరంతా? రైట్. ఎఫ్రాయిం గారు, తమ్ముడు అర్థమవుతున్నదా? సరే, ఈ 3 సంగతులు మనం చూసే ప్రయత్నం చేద్దాం. సులువుగా తేటగా ప్రాక్టికల్గా విషయాలను ఆలోచించడానికి మనము ప్రయత్నం చేద్దాం. రండి. ఇప్పుడు పరిచారకుని యొక్క అర్హతలు ఏమిటి? ఏమి అర్హతలు? నేను ఇప్పుడు అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలని, మొదటి తిమోతి పత్రిక 8 నుంచి 12 వచనాలని, మొత్తం ఈ 2 పోర్షన్స్ను కలుపుకొని ఒక సంఘ పరిచారకుడికి ఉండవలసిన ఈ అర్హతలన్నీ 3 భాగాలుగా విభజించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 పార్ట్స్. ఇందులో స్నేహితులారా వినండి, ఈ 2 భాగాలను కలుపుకొని 3 వర్గాలుగా దీన్ని విభజించి ఈ అర్హతలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి అర్హత స్పిరిచువల్ క్వాలిఫికేషన్స్, ఆధ్యాత్మిక అర్హతలు. సంఘములో నేను పరిచారకుడుగా నేను ఎన్నిక చేయబడి పెద్దల చేత నియమించబడ్డానికి పరిచారకునిగా నాకున్న ఆధ్యాత్మిక అర్హతలు ఏమిటి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రైట్. ఈ ఆధ్యాత్మికమైన అర్హతల్లో ఇవ్వండి, మొట్టమొదట వారు పరిచారకులను నియమిస్తూ ఉన్నప్పుడు వారు పెట్టుకున్న అర్హతలే, ఆధ్యాత్మిక అర్హతలే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏమి రాసిందో. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయానికి రండి. నేను అన్ని రెఫరెన్సెస్ నేను అక్కడ నోట్ చేసి పెట్టలేదు, ఉన్న తక్కువ సమయం కనుక మనం రాసుకుంటేనే బాగుంటుందని నేను అన్నీ రాసి పెట్టలేదు పైన. రండి మనం అన్నీ చూద్దాం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, చూడండి మంచి మాట. 2వ వచనం నుంచి, అప్పుడు 12 అపోస్తులుడు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుటమాని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. ఎలక్షన్ పని మీది, మేము వారికి ఈ పనికి నియమితము. ఆర్డినేషన్ పని మాది. కనుక సంఘములో ఒక వ్యక్తి పరిచారకుడుగా ఏమండి, సంఘములో ఉన్న వాళ్ళంతా కూడా ఎంపిక చేయాలి. ఈయన మనకు సరైన పరిచారకుడు అని వాళ్ళు ఎంపిక చేయాలి. పెద్దలు ఏమి చేయాలి? ఇక్కడ ఉన్నారా లేదా? నియమించే పని వారు చేస్తారు. సరే, అప్పుడు పెట్టుకున్న ఏమంటే ఆధ్యాత్మిక అర్హతల్లో మొదటి అర్హత ఏంటనంటే మంచి పేరు పొందిన. మంచి పేరు పొందిన. నేను ఒక విషయం చెప్తాను, వినండి. పరిచారకులుగైనా వినండి, మనం సంఘం లోపల పరిచర్య చేయాలన్నా, సంఘం వెలుపల మనం పరిచర్య చేయాలన్నా, సంఘం లోపల మనకు మంచి పేరు ఉండాలి, సంఘం వెలుపల కూడా మంచి పేరు ఉండాలి. ఇక్కడ ఏలూరులో ఒక ఆయన ఎప్పటి నుంచో క్రైస్తవుడులేండి. ఆయన విద్యార్థుల మధ్య సేవ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఎందుకో నేను పొందిన బాప్తిసం కాదు, నాకు పెళ్ళికి బాప్తిసం ఇచ్చేసినారని ఆయన మారు మనసు పొందిన తర్వాత నా బాప్తిసాన్ని నేను బాప్తిసంగా లెక్కించడం లేదు. బ్రదర్, స్వామి నువ్వు వచ్చి నాకు బాప్తిసం ఇవ్వాలనంటే నేను ఏమండి శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు వచ్చి ఆ చింతలపూడి వైపు వెళ్ళి ఒక దగ్గర బాప్తిసం ఇచ్చాను. ఎందుకనంటే ఏమీ తెలియనప్పుడు ఇచ్చేసినారంట ఏమండి ఏదో బాప్తిస్మం. కనుక అది నా బాప్తిసం తీసుకున్నట్టు ఫీలింగ్ లేదు, నా లోపల ప్రభువుని అందులో విశ్వాసము రాలేదు, నాకు వినండి మారు మనసు అనుభవం నాకు కలగలేదు. కానీ బాప్తిసం ఇచ్చినట్లుగా అందరూ అనేసుకున్నారు, నేను కూడా అనుకున్నాను. కానీ నాకు అప్పటికి విశ్వాసం లేదు, మారు మనసు లేదు. ఇప్పుడు బాప్తిసం వండనంటే సరే నేను వచ్చాను, చాలాసేపు మాట్లాడి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఒక స్థానిక సంఘానికి వెళ్ళమని చెప్తే ఆయన వెళ్తా ఉన్నాడు. సడన్గా ఒకసారి నేను కలవగానన్నాడు, బ్రదర్ స్వామి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, నేను ప్రభు బల్లను నేను సమీపించలేకపోతున్నాను. 2 సంవత్సరాలు అయిపోతుంది, ప్రభు బల్ల సమయం వచ్చేసరికి లేచన్నా వెళ్ళిపోతున్నాను, లేదనుకుంటే ఆ ప్రభు బల్లను అందించే వ్యక్తి వచ్చినప్పుడు తీసుకోకుండా ఆగిపోతున్నాను అన్నాడు ఆయన. అదేంటన్నా మీరు ఎందుకు స్వీకరించడం లేదు? ఏవైనా దోషారోపణ కలుగుతుందా హృదయంలో? ఎందుకు మానేశారనంటే అదేం కాదు బ్రదర్, నేను బాగానే ఉన్నాను, కానీ ఆ రొట్టె రసం అందించినోడు ఉన్నాడు చూసారా, వాడిని బట్టి తీసుకోవడం లేదన్నాడు. వాడిని బట్టి నేను తీసుకోవడం లేదు. ఏమన్నా ఎందుకనంటే బ్రదర్ వాడు సంఘంలో ఏమంటే భలే పావురంలా కనబడతాడు, తెల్లని కొంగలాగా ఉంటాడు, కానీ వాడు బయట వాడి జీవితం కాకి జీవితం అండి, నాకు బాగా తెలుసండి.
మందిరం వరకు స్మోక్ చేసుకొస్తాడండి వాడు, అక్కడ సిగరెట్ పడేస్తాడండి, లోపలికి వస్తాడండి, పరిచారకుడిగా మాకు బల్ల ఇస్తుంటాడండి, ఆడి బతుకు తెలిసి నేను వాడి చేతిలోంచి బల్ల నేను ఏమి తీసుకోను అన్నాడు. దీనికి ఏం జవాబు చెప్పాలి? నువ్వు చేసింది తప్పనన్నా లేక నువ్వు చేసింది రైట్ అనన్నా? రైట్ అని అంటే 2 సంవత్సరాలుగా ప్రభు బలను సమీపించగా, సరిగా ప్రభుని ఆరాధించగా, మనసులో ఏదో న్యూనతాభావంతో భర్త భార్యలిద్దరూ బతుకుతున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక, అన్నా ఏమనుకోకండి, ఒక విషయం, ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ఇచ్చినోడిని పరీక్షించమందా బైబిలు, తీసుకున్నోడిని పరీక్షించుకోమందా చెప్పండి అన్నాను. అంటే అతను అన్నాడు, తీసుకునేవాడే పరీక్షించుకోవాలి కదా అన్నాడు. సరే, మరి సంఘ పెద్దలు అతను ఎందుకు పరిచారకుడు పెట్టాడో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని తీసుకోండి అన్న, ఇచ్చినోడిలో ఏమి లేదులే అన్న. అంటే ప్రియులారా, ఒక్కసారి ఆగినాడు ఆయన. అది మింగుడు పడడం కష్టమైంది, కానీ తరువాత అన్నాడు, నేను తీసుకోవడం మొదలుపెట్టానండి. ఎలా మొదలుపెట్టానంటే, ప్రభువా నాకు బలనిచ్చే ఈ పరిచారకుడిని మీరు మార్చాలి అని నేను చాలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. వాడి జీవితంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆడు బాగుపడ్డాడు, చెప్పండి, నేను బాగుపడ్డాను. కానీ ఒక విషయం అయితే ఇక్కడ ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి గమనించాలి. సంఘములో పరిచారకుడు అందించే పరిచర్యను అందుకోవడానికి సంఘస్థులందరూ కూడా పరిచారం యొక్క జీవితాన్ని చూస్తారు. మనకు మంచి పేరు లేకపోతే మన పరిచర్యను అందుకోలేరు. చూస్తారు 2 సంవత్సరాలు ఏమైనాడో ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అలాగే సంఘం వెలుపలకు వెళ్ళి మన పరిచర్య చేస్తున్నప్పుడు కూడా మన మంచి పేరు కావాలి. పౌలు శీలలు అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనంలో ఏమండి, పౌలు శీలలు తిమోతిని వెంటేసుకుని పోతున్నారు సువార్త పరిచర్యకు. ఏముందని తీసుకుపోయారో పిల్లగాడిని? మంచి పేరు ఉందని తీసుకుని వెళ్ళారు. సంఘం వెలుపల మంచి పేరు, సంఘం లోపల మంచి పేరు, పరిచారకునికి ఉండేటువంటి ఒక స్పిరిచువల్ క్వాలిఫికేషన్. ఇది అర్థమవడం కొరకు అంతసేపు మాట్లాడుకున్నాం. రెండో సంగతి ఏంటంటే, ఆత్మతో నింపబడిన వారు. ఆత్మతో నింపబడిన వాడు అయి ఉండాలి. పరిచారకుడుగా నియమించబడినటువంటి వాడు, పరిచారకుడుగా ఏర్పరచుకొనబడిన వాడు ఆత్మతో నింపబడిన వాడు అయి ఉండాలి. సింపుల్గా మీతో చెప్తాను. ఆత్మతో నింపబడితే వినండి ప్రియమైన స్నేహితులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ఆత్మఫలం ఉత్పన్నం కావాలి. ఇప్పుడు చెప్పండి, ఆత్మఫలములో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అక్కడ ఆత్మఫలములో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? అక్కడ 9 భాగాలు మనకు కనబడుతున్నాయి. ఈ 9ని మూడింటికి విభజించేయండి. ఒకటి వినండి, మొట్టమొదట గాడ్ వర్డ్ ఫ్రూట్ అంటాం. దేవునితో మనకున్న సంబంధములో కనబడవలసిన ఫలభాగం. అదే చూడండి, చదువుతాను. ప్రేమ, సంతోషము, సమాధానం. అది దేవునికి పరిచారకునికి మధ్య ఉండవలసింది. ప్రేమ, సంతోషము, ఇది గాడ్ వర్డ్ ఫ్రూట్ అని అంటారు. రెండో సంగతి చెప్తాను చూడండి. తర్వాత ఏముంది? తర్వాత దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనం. ఇది మ్యాన్ వర్డ్ ఫ్రూట్. అనగా మన తోటి పరిశుద్ధుల మధ్య మన పరిచర్య చేయాలి. కొంతమంది మనల్ని విసిగిస్తారు, కొంతమంది మనల్ని బాధ పెడతారు, కొంతమంది వినండి ప్రియులారా మన భలే గాయపరుస్తారు. కానీ వారికి ఆత్మతో నింపబడిన పరిచారకుడైతే దీర్ఘశాంతముతో, దయాలుత్వంతో, మంచితనముతో వాళ్ళకి మినిస్ట్రీ అందిస్తాడు. ఈ ఆత్మఫలమే లేదనుకోండి, ఆత్మతో నింపబడలేని పరిచారకుడు అయ్యాడు అనుకోండి, పగబట్టినోడి మీద ఏమండి ఈయన పగబడతాడు, ద్వేషిస్తున్న వ్యక్తి మీద ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతని వల్ల సంఘం యొక్క అభివృద్ధి కాదు కదా, సంఘమునకు చాలా కీడు వస్తుంది. కొంతమంది పరిచారకులు నేను ఎరుగుదును, బ్రదర్ మీరు ఎవడి గురించైనా ఏదైనా చెప్పండి, కానీ ఆడి గురించి నేను విననండి, వాడికి నేనేమి చెయ్యనండి, నాకేమీ చెప్పకండి. ఎందుకంటే ఆడంటే నాకు పీకడుందండి అంటాడు. పీకడుంటే ఎందుకు వచ్చుకున్నా, పీక కోసుకొని సావరాదా? పీకడుందంట ఆడి మీద, నాకు పీకడుందంటాడండి. పీకను మొయ్యి ఉందన్నాడు ఒకడు. శ్రీకాకుళం భాష మొయ్యి అంటే నిండగాని, ఆత్మ నిండా లేదు కానీ పీక మొయ్య ఉందంట, పీక నిండా ఉందంట వాడి మీద కోపం. మీరు ఎవరికన్నా ఏదో చేయమని చెప్పండి, సంఘంలో ఎవరికన్నా చేస్తాను, కానీ వాడికి వాడి కుటుంబానికి గురించి మాత్రం చెప్పకండి బ్రదర్ అని. ప్రియులారా, ఆ ఫ్యామిలీ ఎంత గాయపరచబడిందని అంటే, ఆయన కూతురు ఎవరికో బాగులేదని హాస్పిటల్లో చూడడానికి ఆ కూతురుని పట్టుకొని వెళ్ళాడు ఈయన. వినండి, ఈ పరిచారకుడు అక్కడే ఉన్నాడు. ఈ పాప అక్కడ కనబడిన రక్తాన్ని చూసి తట్టుకోలేక ఈ పిల్ల మూర్చిపోయింది. మూర్చిపోతే
అరే కొంచెం నీళ్ళు ఇవ్వచ్చు కదా అండి, లోకస్తుడని ఇస్తాడు కదా, బయటోడని ఇస్తాడు కదా, మూర్చిపోయిన పిల్లకు నీళ్ళు ఇచ్చి ముఖం మీద నీళ్ళన్నా కొడతాడు కదా. ఆ పిల్ల అలాగే కొట్టుకుంటూ ఉంటే మూర్చిపోయి ఆ తండ్రి గాబరా పడిపోతూ ఉంటే ఈ పరిచారకుడు ఒకే సంఘానికి పోతారు, ఒకే దగ్గర రొట్టె విరుస్తారు, ఒకే దగ్గర బ్రదరు వందనాలు ప్రైజ్ ది లార్డ్ అని పలకరించుకుంటారు. అలాగ వెళ్ళిపోయాడట. ఏమండి పెద్ద అంటాడు, ఈ సహోదరుడు అంటాడు, బ్రదర్ అతను మా సంఘములో పరిచారకుడు అంటున్నారు కానీ నా కూతురికి హాస్పిటల్ ఇలాగ అయ్యిందండి, ఆ యాక్సిడెంట్ చూసింది, కళ్ళు తిరిగిపోయినాయి, మూర్చొచ్చేస్తే కనీసం ఒక నీళ్ళు అందించడానికి నా కూతుర్ని ఆపుకోవడానికి నేను ప్రయత్నం చేస్తుంటే నీళ్ళు కూడా వేయనన్నాడండి. అలా వెళ్ళిపోయాడు అంతే, చూసి చూడనట్టుగా. అడిగితే ఆడి మీద నాకు ఎంత ఉంది, పీకమయ్యొద్దు. అరే అసలు లోకములో ఉండేటువంటి వాళ్ళ మనస్తత్వం కూడా ఇట్లా ఉండదు కదండి. జీవము గల దేవుని బిడ్డవై ఉండి సంఘములో నువ్వు పరిచారకుడవై ఉండి ఎలా ప్రవర్తిస్తున్నావు? మరి నీ చేతిలోంచి రొట్టె రసం ఎలా తీసుకుంటాడు ఆయన? నువ్వు ఇచ్చేటువంటి ఒక వాక్య సంబంధ సలహా ఎలా పొందుతాడు? అప్పుడప్పుడు నిలబడి నువ్వు ఏదైనా చెబితే నీ దగ్గర నుంచి ఒక సందేశాన్ని ఎట్లా తీసుకుంటాడు ఆయన? మీరు నాతో ఉన్నారా? కనుక మ్యాన్ వర్డ్ ఫ్రూట్, మనుషులకి ఈ పరిచారకుడికి మధ్య ఉండవలసిన ఫలభాగాలు దీర్ఘశాంతము, వింటున్నారా దేవండి, దయాళుత్వము, మంచితనం, ఈ మూడును. తర్వాత వినండి, చివరి మూడు జ్ఞాపకం చేస్తాను. చివరి మూడు ఏంటో తెలుసా? ఇన్వర్డ్ ఫ్రూట్, మన లోపల మనం కలిగి ఉండవలసినవి. అదేంటో తెలుసా? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇది మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి మనలో మనం కలిగి ఉండవలసినవి, మనలో మనం కలిగి ఉండవలసినవి. వినండి ప్రియులారా, సాటి మనిషి ఎట్లా కలిగి ఉండవలసినవి, దేవునికి నాకు మధ్య ఉండవలసినవి. ఈ 9 ఫలభాగాలు ఆత్మ నింపుదల కలిగిన పరిచారకుడు తన జీవితంలో కలిగి ఉండి, వినండి, తన జీవితాన్ని అతను ఫలభరితంగా అతను నిష్ప్రయోజకుడు కాదండి. సంఘంలో మంచి పేరు పొందినవాడు. తరువాత వినండి ప్రియుల స్నేహితులు, ఆత్మతో నింపబడిన వాడు. ఇది స్పిరిచువల్ క్వాలిఫికేషన్స్. మూడవ మాట, జ్ఞానముతో నింపబడిన వాడై ఉండాలట. జ్ఞానముతో నింపబడితే ఏమొస్తుంది అని అంటే, జ్ఞానముతో నింపబడితే డిజర్నింగ్, వివేచన వస్తుంది. మంచి ఏదో చెడేదో తెలుసుకుంటాడు, మేలేదో కీడేదో వివేచించగలుగుతాడు, వెలుగేదో చీకటేదో తెలుసుకుంటాడు. పెద్దలకు లేక వాక్య సేవకునికి సంఘంలో జరుగుతున్న పరిస్థితుల్లో మంచి చెడ్డలు, లేకపోతే మేలు కీడులు, వెలుగు చీకటలు, తీపి చేదులు అన్నీ బాగా డిజర్న్ చేస్తున్నాడు గనక, అన్న మన సంఘములో పలానా కుటుంబంలో పరిస్థితి ఇది, అన్న మన సంఘములో పల సహోదరుడి యొక్క పరిస్థితి ఇలా ఉంది, మనం ఎలాగైనా ఒక మంచి పరిచర్య చేసి అందించి అతన్ని మనం ఎవడు బాగు చేయాలి అనే దిశగా మనం ఆలోచించడానికి వీలుంటుంది. కనుక వినండి, డిజర్నింగ్ లేకపోయినా జ్ఞానం లేని పరిచారకుడు అన్నమాట. దేవునికి సాటి మనిషికి తనలో తాను కలిగి ఉండవలసిన ఫలభాగాలు లేకపోతే అతను ఆత్మతో నింపబడని పరిచారకుడు అన్నమాట. మంచి పేరు లేకపోతే అతని సంఘములో తన పరిచర్య ఎవరో అందుకోలేని వాడుగా మిగిలిపోయాడని లెక్క. ప్రశ్న మీది, నోట్ చేయండి. ఒక ప్రశ్న. మరో ప్రశ్న ఏంటనంటే, సంఘములో ఉన్న కుటుంబాల మధ్య నీకున్న పేరేమిటి? నీకున్న పేరేమిటి? నెక్స్ట్ క్వశ్చన్ అందులోనే, సాటి పరిశుద్ధుల ఎడల కలిగి ఉండవలసిన లక్షణములను సాధకం చేసే పరిచారకుడివేనా? లక్షణాలు ఏవో ముందే చెప్పాను కనుక నేను అవి జ్ఞాపకం చేయడం లేదు. దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, వీటిని సాధకం చేసే పరిచారకుడివేనా? నెక్స్ట్ క్వశ్చన్, సంఘములో జరుగుతున్న పరిస్థితులను చూచి, సంఘమందు జరుగుతున్న పరిస్థితులను చూచి సరిగా వివేచించడం చేతనగునా? సరిగా వివేచించడం చేతనగునా? రైట్. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం, 1 తిమోతి 3వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల్లో 3 వర్గాలుగా ఈ పరిచారకుల యొక్క అర్హతలను విభజిస్తామనుకున్నాంగా. ఇందులో ఆధ్యాత్మిక అర్హతలను మనం చూసాం. తర్వాత సంగతి చూద్దాం రండి. తర్వాత సంగతి ఏంటనంటే నైతిక అర్హతలు, మోరల్ క్వాలిఫికేషన్స్.
నైతిక అర్హతలు, మోరల్ క్వాలిఫికేషన్స్. సంఘములో పరిచారకునిగా పనిచేస్తున్నటువంటి వాడు తప్పనిసరిగా మోరల్ మ్యాన్ అయి ఉండాలి, నైతిక పరుడై ఉండాలి, నైతిక విలువలు కలిగిన వాడై ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా మీరు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి మీరు క్రమంగా చదువుతారు. నేను ఊరికే హైలైట్స్ అట్లా రాశాను. ఈ వచనాల్లోంచి మీరు వీటిని చూసుకోవచ్చు. 8వ వచనం దగ్గర నుంచి అలాగుననే పరిచారకులు మాన్యులయ్యుండి అని అంటే గౌరవానికి తగిన వారయ్యుండి అని అర్థం. మాన్యులయ్యుండి అంటే గౌరవించబడిన వారయ్యుండి అని అర్థం. ఒక గౌరవప్రదమైన జీవితం జీవించాలి. ఇలా మీతో చెప్తాను వినండి. గౌరవం చాలామంది ఏమనుకుంటారంటే వేసుకున్న బట్ట, కలిగి ఉన్న డబ్బును బట్టి వస్తుంది అనుకుంటారు. అది లోకములోని మాట, అది లోకములోని మాట. సంఘములో గౌరవం దేని బట్టి వస్తుందంటే బ్రతుకుతున్న దేవండి గాడ్లీ లైఫ్, గాడ్లీ హ్యాబిట్స్, వీటిని బట్టి గౌరవం వస్తుంది. మనం కలిగి ఉన్న దైవిక జీవితం, మనం కలిగి ఉన్న దైవిక అలవాట్లను బట్టి సంఘములో పరిశుద్ధుల ముందు మనం గౌరవప్రదమైన వ్యక్తి అవుతాం. అలాగని ఇష్టం వచ్చినట్టుగా గుడ్డముక్కలు వేసుకోమని కాదు, ఇష్టం వచ్చినట్టుగా ఎయిర్ క్రాఫ్ట్ వేసుకోమని కాదు, ఇష్టం వచ్చినట్టుగా మన నడవడిక కలిగి ఉండాలని కాదు. బట్ సంఘములో లోకములో వచ్చేటువంటి గౌరవం వేరు. డబ్బున్న వాడిని లోకం గౌరవిస్తుంది, మంచి వస్త్రాలు వేసుకున్న వాడిని లోకం గౌరవిస్తుంది. బట్ సంఘములో గౌరవానికి గాడ్లీ హ్యాబిట్స్, అలాగనే గాడ్లీ క్యారెక్టర్, గాడ్లీ లైఫ్ కలిగిన వారిని సంఘం గౌరవిస్తుంది. వినండి ప్రియులారా, మా దగ్గర రిక్షా పుల్లర్ ఒక ఆయన ఉంటాడు. ఏమండి, ఆయన పేరు భద్రయ్య. ఆయనంటే మా అందరికి ఎంత గౌరవమో తెలియదు. అందరము చాలా గౌరవిస్తాం ఆయన్ని. కారణం ఏంటో తెలుసు, అతను బ్రతుకుతున్న బ్రతుకు, అతను కట్టుకున్న పంచి వినండి, బురద నీటిలో ఏమండి ఉతికి తడిపి తెచ్చినటువంటి ఒక పంచిలాడిదే కట్టుకుంటాడు. కానీ ఆయనంటే అందరికీ గౌరవం. కారణం ఇతరులను ప్రేమించడం. ఎవరికైనా రిక్షా తోలుకున్నాడు ఎవరికైనా సాయం చేస్తుంటాడండి, రిక్షా తోలుకునేవాడు ఎవరికైనా సహాయపడతాడండి. నేను మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే ఎవడి గౌరవం బట్టను బట్టో, డబ్బును బట్టో, చదువును బట్టో సంఘములు వచ్చేది కాదు. దైవికమైన జీవితం, అలాగనే దైవికమైన అలవాట్లను బట్టి సంఘం పరిచారకుడు సంఘస్థుల చేత గౌరవించబడాలి. అదే అర్హత. రెండో అర్హత ఏంటో తెలుసా ప్రియుల, కపటమైన వాడు కాకూడదు. ఇక్కడ ఏమంటాడంటే పౌలు ద్విమనస్కులను అయ్యుండకూడదన్నాడు. కింద దానికేమో 2 నాలుకలు కలిగినోడు కాకూడదన్నాడు. అంటే 2 నాలుకలు కలిగినోడు అంటే ఎదురుగా ఒక మాట, వెనకాల పెట్టి ఒక మాట. వినండి, ఈరోజు చాలామంది పరిచారకుల సంఘానికి ఒక చీడ పురుగుల్లాగా ఎట్లా తయారవుతారంటే వాక్యముతో సంఘానికి సేవ చేసే ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ పరిచారకులు కలుసుకున్నప్పుడు అంతా కూడా ఊసులేసుకుంటూ ఉంటారు. ఆ పెద్ద అన్నగారు ఎవరైనా ఉంటే, అన్న ఎంత మంచోడో, మాకెంత దీవెనకరంగా ఉన్నాడో, అన్న లేకపోతే మేము ఉండేవాళ్ళమా అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళు కలుసుకొని ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు మాత్రం వినండి వేరొక నాలుగుతో మాట్లాడుతుంటారు. అదే ద్విమనస్కులు లేక 2 నాలుకలు కలిగిన వారు, వారికి బైబిల్ భాషలో చెప్పాలంటే కపట సహోదరులు, వాళ్ళు హిపోక్రెట్స్. పరిచారకుడు వేషధారిగా బ్రతకడానికి కుదరదు. అలా బ్రతికాడు అంటే అటు వినండి పెద్దకి కీడు చేస్తాడు, ఇటు పరిశుద్ధులకు కూడా కీడు చేస్తాడు. నాతో ఉన్నారా? నేను అలాంటి పరిచారకులు చాలామందిని చూసేశాను ఈ కొద్ది సేవా జీవితంలో. వీళ్ళు నోరుకు ఒక దండం పెట్టేశాను. ఎలాంటి భయంకరమైన నోరున్న మనుషులండి వీళ్ళు అనిపిస్తుంది. అక్కడేమో పొగుడుతారు, వెనకాలేమో తిడతారు. ఎదురు కనబడినప్పుడు వందనాలన్నా, ప్రైజ్ ద లార్డ్, సిస్టర్ బాగున్నారా, బ్రదర్ బాగున్నారని మాట్లాడి ఈ సహోదరుడే కొంచెం వీపులు తిరగగానే ఇంకోటి అంటాడు, ఈడ దౌర్భాగ్యుడు బ్రదర్, మీకు తెలుసా వీడి గురించి? అది నీది నాలుక తాటిపట్ట అంటే ఒకవైపు నునుపు చెప్పరే, మరోవైపు కరుకు. ఇలాంటి వారు పరిచారకులుగా ఉండడానికి సరిపోరు. మీరు ప్రశ్నలన్నిటికీ జవాబులు రాయాలి. మనం లోతుగా చెక్ చేసుకుంటూ మనం దేవుని సందులో పరీక్ష చేసుకుందాం. టైం అవుతుంది కనుక నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. కపటమైన వారు కాకూడదు, మద్యపాని కాకూడదు. ఇక్కడ మద్యపాని అంటే డ్రంకర్డ్ అనే మాట సారా గురించి ఒక్కటి మాత్రమే కాదు, దీని ఒరిజినల్ భాషలో ఉండదేంటో తెలుసా, ఎడిక్ట్ కాకూడదు. కొంతమంది పెద్ద పరిచారకులు కూడా బ్రదర్ టీ లేకపోతే ఉండలేకపోతున్నానండి, ఎడిక్షన్.
త్రాగుడు కాదండి, ఇక్కడ టీ లేకపోతే ఉండలేకపోతే ఒక ఆయన అంటాడు, బ్రదర్ తెల్లవారితే కాఫీ పడకపోతే రాదు బ్రదర్ అంటున్నాడు. బ్రతకలేడు, తలనొప్పి వచ్చేస్తుందట, నాకంతా తలనొప్పి వచ్చేస్తున్నా, తల పట్టేసినట్లు అయిపోయింది బ్రదర్. ఏమంటానంటే కాఫీ లేదు ఈవేళ, టీ లేదు ఈవేళ. ఆ తాగుబోతోడికి నీకు పెద్ద తేడా ఏంటి? ఆడు దానికి ఎడిక్ట్ అయినాడు, నువ్వు దీనికి ఎడిక్ట్ అయినావు అంతే. ఇక్కడ వాడబడిన మాట ఎడిక్షన్. మద్యపాని కాకూడదు, దేనికి బానిసలం కాకూడదు, అది ఇక్కడ కీ ఐడియా అన్నట్టు. దేనికి బానిసలం కాకూడదు పరిచారకులు. ఇది ఒక మోరల్ క్వాలిఫికేషన్. తర్వాత డబ్బు కోసం అత్యాశ ఉండకూడదు, అది ఇక్కడ చెప్పిన మాట. ఏమన్నాడో తెలుసా? చదువుతా చూడు, దుర్లాభమును అపేక్షించువారునై ఉండక అన్నాడు. దుర్లాభమును ఏమంటే అపేక్షించకుండా ఉండేవారు కావాలి. డబ్బు కోసం అత్యాశతో బ్రతకడం. మరి మీ ప్రాంతాల సంగతి ఏమో కానీ మా ప్రాంతాల్లో కొంతమంది సంఘములో పరిచారకులు డబ్బుల కోసం వారు వేసినటువంటి ఎత్తులు పన్నాగాలు. రియల్ ఎస్టేట్లు ఎవడున్నారు అంటే సంఘ పరిచారకులు ఉన్నారు. నీకేం మైదా రోగం? సంఘములో ఇంత పని ఉంటే ఈ పనికే టైం ఇలాగ చస్తూ ఉంటే జీవితాలు కట్టడానికి, వారి కొరకు ప్రార్థించడానికి, మన కుటుంబాలు చూసుకోవడానికి, దేవుని సేవ చేయడానికి మనకే సమయం లేకుండా పోతే రియల్ ఎస్టేట్లు ఎవర్రా అంటే ఆ సంఘ పరిచారకులే. ఆడికేమో ఏదో బురుడి కొట్టించి కొనుక్కోండి బ్రదర్, ఇంతకంటే తక్కువకు రాదు అని చెప్పి ఎట్లో కట్లాడితో కొనిపించేస్తే వీడికి కమిషన్ వచ్చుద్ది అన్నట్టు. వీడి కమిషన్ కొరకే. వినండి ప్రియులారా, తర్వాత వాడు కొనుక్కొని ఎన్ని తిప్పలు పడతాడో, వాడు ఎంత తిట్టుకుంటాడో తెలియదండి. మా దగ్గర వచ్చి నేను ఎక్కడ బయటకు వెళ్ళడం లేదు. నేను ఏదైతే నా కొద్ది సేవా జీవితంలో పరిచారకుల అనుభవాలు నేను చూశాను అవే చెప్తున్నానండి. వీడితో కనిపిస్తాడు, వాడితో కనిపిస్తాడు, ఆడి దగ్గర లాగేస్తాడు కమిషన్, వీడి దగ్గర కమిషన్ లాగేస్తాడు. వాళ్ళిద్దరూ కూడా జుత్తులు ముడిపెట్టుకొని వాళ్ళు కోర్టుల వెంబడి తిరుగుతుంటారు. వీడేమో చోద్యం చూస్తూ ఉంటాడు. డబ్బు కొరకు వినండి దురాశ, ఎట్లో గట్లా డబ్బులు గడించేయాలనే దురాశ. ఇలాంటి వారు పరిచారకులు ఉండడానికి పనికిరారు. తర్వాత మాట ఏంటో తెలుసా? స్పష్టమైన మనస్సాక్షితో వినండి విశ్వాస రహస్యాన్ని లేక విశ్వాస సత్యాల్ని చేపట్టడం. మంచి మనస్సాక్షితో, అదే యేసయ్య చెప్పిన మాటలో చెప్పాలంటే యోగ్యమైన మంచి మనసుతో దేవుని యొక్క వాక్యమును అంగీకరించి వినండి ప్రియ ఓపికతో దేవుని కొరకు ఫలించడం అంటే అది. వినండి మంచి మనస్సాక్షితో విశ్వాస మర్మాన్ని చేపట్టాలి. తర్వాత ఏకపత్ని పురుషులు వినండి స్నేహితులారా, సంఘ పరిచారకులుగా ఇంత స్ట్రాంగ్ నామ్స్ ఉంటే, ఇలాంటి కోర్ వాల్యూస్ ఉంటే, మరి సంఘ పెద్దలు వాక్యముతో సంఘమును పరిచర్య చేసేటువంటి పెద్దలకు, ఆధ్యాత్మిక సేవకులకు ఇంతంత ప్రమాణాలు ఉంటాయో మీరు ఊహించుకోవచ్చని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత చివరి మాట, వారి పిల్లలను వారి సొంత గృహాలను చక్కగా నిర్వహించుకున్న వారు కావాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన అన్నాడు, నేను కొంతకాలం నా సేవను మానుకున్నాను అన్నాడు. ఆయన వినండి ఒక జాన్ పైపర్ అనే ఒక దైవ సేవకుడి దగ్గర వాళ్ళ బ్రాంచ్ చర్చ్కి ఒక పెద్ద సంఘానికి అమెరికా దేశంలో అతను సేవకుడిగా పనిచేస్తున్న ఆయన, నేను మినిస్ట్రీ మానేసుకున్నాను అని ప్రసంగం చేస్తున్నాడు. ఆయన నేనే తర్జుమా చేశాను. ఎందుకు ఆపేశాడా మినిస్ట్రీ అని అంటే తన పిల్లలు మారు మనసు పొందలేదట. ఆ కారణం చేత నేను ఇక సేవ చెయ్యను అనుకొని విత్డ్రా అయిపోయాడంట. ఆయన మాకు చెప్పాడు, మీరు ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి, దేవుణ్ణి అడగండి, మీ పిల్లలకు ఆ మాట చెప్పండి, ఈ వయసు వరకు నేను గమనిస్తాను, ఈలోగా మీరు మారు మనసు పొంది రక్షించబడి దేవునిలో స్థిరులయ్యారా, దేవునికి స్తోత్రం, నేను ఈ పనిలో కొనసాగుతాను, లేకపోతే సమయం దాటిన తర్వాత నేను ఇక పరిచర్య చేయలేను, ఇంట్లో వాళ్ళని చక్కబెట్టుకోక నేను ఊరు వాళ్ళని ఏం చక్కబెడతాను అని నిష్క్రమించండి, అది మీకు మేలు, సంఘానికి మేలు అన్నాడు. అది మాకు బాగా కొంత బుర్రకెక్కింది అన్నట్టు. ఇవన్నీ కూడా మోరల్ క్వాలిఫికేషన్స్, నైతిక అర్హతలు పరిచారకులు ఉండవలసిన. టైం అవుతుంది కనుక వెళ్దాం ప్రియుల. తర్వాత సంగతి ఏంటో తెలుసా? అతని భార్యను గురించి కూడా కొన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ పరిచారకు రాలు గురించి అని మనం చదివేస్తాం కానీ వినండి ప్రియమైన, వీళ్ళు కూడా అటువలే పరిచర్య చేసే స్త్రీలను 11వ వచనంలో మాన్యులై ఉండాలి అనే మాట. పరిచారకుడు ఇక్కడ యాక్చువల్గా ఇవ్వబడినటువంటి టీచింగ్ ఎవరి కొరకనంటే పరిచర్య చేసే పరిచారకుల యొక్క భార్యల కొరకైన బోధ.
పరిచారకురాలకు ఉపయోగపడుతుంది. కానీ ఫస్ట్ అటాక్ ఎవరికనంటే పరిచర్య చేస్తున్నటువంటి ఎవడి సహోదరుల యొక్క భార్యలకు సంబంధించిన మాట. వీళ్ళు కూడా ఎట్లుండాలట, వీళ్ళు కూడా గౌరవించదగ్గ అక్కలై ఉండాలి, గౌరవప్రదమైన సహోదరులై ఉండాలి. అపవాదులు వేసే వాళ్ళకు కుండాలు చెప్పడం, అపవాదులు వేయటం. ఈ ఆడవాళ్ళకున్న మాయిదార్ రోగం ఏంటో తెలుసా? అపవాదులు వేసేస్తారు. నాలుకేమైనా పెట్టుబడి పెట్టాలా, ఏదైనా ఒక మాట అనిస్తే చెల్లుబాటు అయిపోతుంది, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఇది మీరు గమనించాలి. తరువాత స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వాళ్ళు అయి ఉండాలి. పరిచారకుడి యొక్క భార్య, వినండి, సెల్ఫ్ కంట్రోల్ ఉన్న అమ్మ కావాలి. ప్రతి విషయంలో కూడా ఆమె నమ్మకస్తురాలుగా జీవించినప్పుడు పరిచారకుడుగా తన పని చాలా అర్థవంతంగా అది ముందుకు సాగుతుంది. మీ మీద ఒక ప్రశ్న, ఒక ప్రశ్న నోట్ చేయండి. క్వశ్చన్ ఏంటో తెలుసా? నైతిక అర్హతల్లో ఏమి లేవు అని అనిపిస్తున్నాయి, నా జీవితంలో, మన జీవితంలో, ఎవరి జీవితంలో వాళ్ళకు. అలాగనే ఇది యథార్థంగా మనం చెక్ చేసుకోవడానికి వినండి, ఎవరో మార్కులు కొట్టడానికి మనమేమి ఇక్కడ జవాబులు వెతకడం లేదు. పరిచారకునిగా నీ భార్యకు ఉండవలసిన అర్హతలు ఆమెకున్నాయి అని అనిపిస్తున్నాయా? పరిచారకునిగా నీ భార్యకు ఉండవలసిన అర్హతలు ఆమెలో ఉన్నాయి అని అనిపిస్తున్నాయా? అదొక క్వశ్చన్. దీన్ని కూడా మనం కొంచెం పరిశోధన చేసి చెక్ చేసుకుందాం. దీంతో క్వాలిఫికేషన్స్ అయిపోయినాయి. రెండు బాధ్యతలు త్వరగా ప్రాక్టికల్గా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిచారకుని యొక్క క్రియాశీలక బాధ్యతలు, ప్రాక్టికల్ రెస్పాన్సిబిలిటీస్. మొట్టమొదటి మాట, ఇవన్నీ రాసుకుంటే కూడా మంచిది, మళ్ళీ మనం ధ్యానం చేసుకోవచ్చు, ప్రశ్నించుకోవచ్చు కూడా. మొట్టమొదటి మాట, వాక్య సేవకులకు మరియు తోటి పరిచారకులకు నమ్మకమైన మద్దతు పలకడం అది మనకు చేతనగునా? అది చేతనవ్వాలి. వాక్య సేవకుడు వాక్యంతో సేవ చేస్తున్నాడు. మన తోటి పరిచారకులు కూడా మనతో కలిసి సంఘ పరిశుద్ధులకు వారి పరిచర్యను అందిస్తున్నారు. అటు వాక్య సేవకులకు అలాగని తోటి పరిచారకులకు మనం ఫెయిత్ఫుల్గా మన సపోర్ట్ని ఇవ్వడం అది మన చేత కావాలి. ఆయన పని ఆయిందండి, వీళ్ళ పని వీళ్ళదండి, నాకు వీలైతే చేస్తాను లేకపోతే లేదు అని మన మద్దతు పలకన వారంగా మనం గోపి అంటే ఏంటో తెలుసా? గోడ మీద పిల్లి వాటంలాగా, బాధ్యతలు లేని మనుషుల్లాగా బ్రతకడం అది సరికాదు. నెంబర్ 2, రెండవ సంగతి, సంఘ సేవలకు నమ్మకమైన హాజరు నీవు ఇవ్వాలి. సంఘం ఏదైనా నియామక కూడికలు కలిగి ఉంది, సంఘం ద్వారా ఏదో సేవ జరుగుతున్నది, దానికి ఒక ఫెయిత్ఫుల్ అటెండెన్స్. వినండి ప్రియులారా, అది నీ దగ్గర నుంచి అటు సేవకుడు కోరుతాడు, ఇటు సంఘ పరిశుద్ధులు కూడా కోరుతారు. ఆ బ్రదర్ కనబడడం లేదు ఏంటి అనే మాట రాకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే వాక్య సేవకునకు పెద్దకు ఆ సంగతిని చెప్పి నువ్వు రాలేకపోతే పర్వాలేదు, కానీ చెయ్యకుండా, వినండి ప్రియులారా, ఏమంటే బయట ఉంటారు చూడండి దేశదిమ్మరులాగా, అలా బ్రతకడం పరిచారకులకైతే తగదు. ఈరోజు చాలామంది పరిచారకులు నేను చూస్తాను, వీలైతే వస్తారు, సరదా అయితే వస్తారు, ఏమంటే ఆనందిద్దామంటే వస్తారు, ఏదో దీవించబడదామంటే వస్తారు, కానీ మిగిలిన సమయంలో రానప్పుడు కనీసం వాక్య సేవకులకు కూడా పెద్దలకు కూడా కనీసం ఇంటిమేషన్ ఉండదు. మళ్ళీ అడుక్కోవాలి, బ్రదర్ మేము బయటికి వెళ్ళాము శుభార్త, మీరు రాలేదేంటి? మేము అక్కడ బయట ఒక చిన్న సోషల్ వర్క్ చేసాం, మీరు అక్కడ కనబడలేదండి, మీరు వచ్చుంటే ఎంత బాగుండును బ్రదర్ అని మళ్ళీ వాక్య సేవకుడు సంఘములో పరిశుద్ధులో మళ్ళీ మనం ఎగతాళి చేసినట్లుగా అడిగే పరిస్థితి పరిచారకులు తెచ్చుకోకూడదు. ముందే మనం ఇంటిమేట్ చేయడం అది ఒక మంచి అలవాటు. మూడో సంగతి ఏంటంటే సంఘం యొక్క కార్యకలాపాల్లో పాల్గొనడం. సండే స్కూల్, అలాగనే మ్యూజిక్ మినిస్ట్రీ, అలాగనే డిసైపుల్షిప్, అలాగనే మినిస్ట్రీలో డిఫరెంట్ పార్ట్స్, అలాగనే సంఘ విస్తరణ, మళ్ళీ ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఈ వార్షిక కూడికలను లేకపోతే వినండి ఏవేవైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే వీటన్నిటిలో కూడా పరిచారకులైనటువంటి వారు అన్ని కార్యకలాపాల్లో నమ్మకంగా మీ పార్టిసిపేషన్ కోరబడుతుంది. మీ యొక్క పాలుపంపులు అవి స్వాగతించబడుతున్నాయి. మీరు కనబడకపోతే మీరు చేయవలసిన పని ఏదో అది స్తంభించిపోతుంది, దానివల్ల ఎవరికో నష్టం కలుగుతుంది అన్న స్పృహతో మన ప్రతి దానికి కనబడడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఇక్కడ ఉన్నారా నాతో? సాధారణ సండే స్కూల్ అయినప్పుడు ఎవరు వెళ్తారు?
పిల్లల్ని పొలోమని పంపిస్తాము. అంతేగాని మా పిల్లలకి ఏమి నేర్చుకుంటున్నారు, ఇక్కడ సండే స్కూల్ ఎలా ఉంటున్నారని అట్లీస్ట్ అప్పుడప్పుడైనా పరిచారకులంగా మన పిల్లల కొరకైనా వెళ్ళాలి, ఇతరుల కుటుంబాల్లోని పిల్లల కొరకైనా వెళ్ళి ఒకసారి సూపర్వైజేషన్ చేసి ఆ పిల్లలకి ఏదో చాక్లెట్లు అందించడం, ఆ పిల్లలకు అంకుల్ వస్తున్నాడు, ఆ పిల్లలకు ఆంటీ వస్తున్నారు అని ప్రియుల ఒక స్పృహ వాళ్ళ కను సన్నలలో, లేకపోతే వాళ్ళ యొక్క వినండి వాళ్ళ నేపథ్యంలో వాళ్ళ నియంత్రణలో మన పిల్లలు ఎదుగుతూ ఉండడం, అది ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనుకో. వాళ్ళకి కనబడాలి. యూత్ మీటింగులు అవుతాయి, మన యవనస్తులను పంపుతాం, మనం వెళ్ళాం. సండే స్కూల్ అవుతుంది, పిల్లలు పంపుతాం, మనం పోం. మనకు తెలిసిందంతా ఏంటనంటే అయితే ఆరాధనలో కనబడతాము, లేకపోతే ప్రత్యేక కూడుకలు అయితే అప్పుడు కనబడతాం. మిగిలిన యాక్టివిటీస్ ఏదైనా జరిగితే ఇవన్నీ ఎవరికో అప్పగించబడ్డాయి, వాళ్ళేదో చేసుకుంటారు, నాకేమి పట్టదు అని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఇది పరిచారకులకైతే తగదు. మా మందిరంలో నేను చూస్తుంటానండి, బ్రదర్ మీరెందుకు వచ్చేసారంటే, లేదు బ్రదర్ ఎలా అవుతుందో చూద్దామని వచ్చానండి, ఒక 20 నిమిషాలు నేను చూసి వెళ్దామని వచ్చానండి. వాళ్ళ ఉనికి, వాళ్ళ ప్రజెన్స్ అండి ఆ పిల్లలకు యవనస్తులకు భలే బ్లెస్సింగ్గా ఉంటుంది. ఈరోజు చాలామంది పరిచారాలను గమనించరు. నాకేదో పని ఉంటే, నాకేదైనా అసైన్మెంట్ ఉంటే, నాకేమైనా అన్న వాక్యం చెప్పమంటే నేను కనబడతాను, కానీ ఏమీ లేకపోతే నేను వెళ్ళి అక్కడ ఏం చేసేది అనుకుంటే నువ్వేమీ చేయక్కర్లేదు. నీ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్లెస్సింగ్ అంతే. నేను కనబడ్డమే అక్కడ ఆశీర్వాదం అనుకునే ఒక యోగ్యమైన మనసుతో మనం ఆ స్థలంలో కనబడాలి. తర్వాత విషయం ఏంటో తెలుసా, సంఘమునకు దశంభాగం ఇచ్చడం ద్వారా గృహ నిర్వాహకత్వపు స్థిరమైన నిబద్ధత, వినండి, స్థిరమైన నిబద్ధత, స్టేబుల్ కమిట్మెంట్ మనకే లేకపోతే పరిశుద్ధులకి ఏమి నేర్పిస్తాము? నాతో ఉన్నారా మీరంతా? సరే, మీరంతా దశంభాగాలు ఇచ్చేటువంటి మంచి సహోదరులేమో నాకు తెలియదు. మా దగ్గర ఒక అబ్బాయి ఉంటాడు, అతను ఒక ఫెలోషిప్కి వెళ్తుంటాడు, సంఘానికి వస్తుంటాడు, వేరే ఫెలోషిప్కి వెళ్తుంటాడు. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, బ్రదర్ ఈయన మీకు దశంభాగం ఇస్తుంటాడా మందిరంలోని? ఎందుకు అలా అడుగుతున్నారంటే, ఇక్కడ మినిస్ట్రీకి ఎప్పుడూ దమ్మిడి ఇవ్వడండి, ఏమి ఇవ్వమంటే మా చర్చిలో దశంభాగం ఇచ్చుకోవాలని చెప్తుంటాడు, ఇస్తుంటాడా అని అడిగాడు నన్ను. నాకు అర్భకాలి, నేను ఇవ్వడం లేదని చెప్పాను. ఎక్కడా ఇవ్వడు, అక్కడ ఇవ్వడు. ఇక్కడ ఎవరో సంఘంలో తోటి పరిచారకులు అడిగితే అంటాడట, మాకు ఆ స్టూడెంట్స్ మధ్య మినిస్ట్రీ భారం ఉందండి, మా డబ్బంతా అక్కడికి ఇవ్వడానికి మేము ప్రేరేపించబడుతున్నామని అంటాడు. మా వాళ్ళు అడిగితే వాళ్ళు ఫోన్ చేసే ట్రెజర్ అంటాడు, మందిరంలో ఏమైనా దశంభాగం ఇస్తుంటాడా బ్రదర్ ఈయన? ఏంటి అసలు మా దగ్గరే మీ దగ్గరే మొత్తం అంత ఇచ్చేస్తున్నాడని చెప్తుంటాడు ఈయనని కొంచెం చదువు మీద అవతల ట్రెజర్ నా ఫోన్ చేసి అడిగితే అక్కడ ఇవ్వడు, ఇక్కడ ఇవ్వడు. మళ్ళీ నిలబడి దేవుని చెప్పమంటే మాత్రం దేవుని సేవ మీద ఎంతో భారం ఉన్నట్టుగా మాట్లాడేస్తాడు. ఇలాంటి వాళ్ళు వేషధారులండి. సంఘంలో ఉన్న పరిశుద్ధులందరూ అంత బాగా గమనిస్తూ ఉంటారు. కనుక పరిచారకులంగా మన రెస్పాన్సిబిలిటీస్ని కొంచెం మనకు గుర్తెరుగుదాం. నోట్ చేశారు అనుకుంటున్నాను నేను. తర్వాత 6వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను స్నేహితులారా. 6 నుంచి మరికొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. 6 నుంచి కొత్త సభ్యుల సమీకరణకు సహాయం. న్యూ మెంబర్స్ ఎవరు వచ్చారు, వారు మన చర్చిలో ఎసిమిలేట్ అవ్వాలి, వారు మన సంఘములో సమీకరించబడాలి, వారి సంఘములో నిలిచి ఉండాలని అంటే ఎవరు వచ్చారు వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి, ఎట్లా ఉన్నారు బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకుముందు ఏ చర్చికి వెళ్ళేవాళ్ళు, మీరు ఎప్పుడు రక్షించబడ్డారు, మా సంఘానికి రావడం మాకెంతో సంతోషం, మేము సహోదరులుగా మేము ఎలాగ సహాయపడగలమని ప్రేమతో పలకరించే వాళ్ళు లేకపోతే కొత్త సభ్యులు ఎలాగ సమీకరించబడతారు సంఘంలో? కొన్ని సంఘాలలో ఏముంటుందంటే ఆ వాక్యం చెప్పుకుని గాడ్ సర్వెంట్ అన్నీ చూసుకోవాలనుకుంటే మరి పరిచారకులుగా మనం ఉన్నది ఎందుకు? మా దగ్గర ఒక 2 సహోదరులు ఉంటారు, నాకు ఎంత నచ్చుతారో. చాలామంది బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ వస్తారు మా దగ్గరికి, ఆడపిల్లలు చదువుకునేందుకు. దాదాపు 30 మంది పైన వస్తారు. ఈ ఫ్యామిలీ పనేంటో తెలుసా, ఆదివారం సాయంత్రం ఆ పిల్లలందరినీ ఇంటికి పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళకి నీడ్స్ ఏంటో వాళ్ళకి చెప్పండి అమ్మా, ఒక అన్నయ్యని ఒక వదిన ముందని అనుకోండి, మీకు ఎలా సహాయపడగలమో మేము సహాయపడతామని వాళ్ళందరినీ పిలిచి ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మంచి చాట్ లేకపోతే ఏదో స్వీట్లు పెట్టించి వాళ్ళ కష్టాలన్నీ విని మళ్ళీ వచ్చా, అన్న పలానా పిల్ల ఇలాంటి అవసరంలో ఉన్నారు, నా దగ్గరకు వచ్చే డబ్బు ఉంది ఇద్దామనుకుంటున్నాను, ఇవ్వచ్చా అని అడుగుతుంటాడు. ఎంత భారం తగ్గిందండి సేవకులుగా మాకు అనిపిస్తూ ఉంటుంది. మరొక సహోదరుడు ఉంటాడు,
ఆయన చేసే పని ఏంటో తెలుసా? అన్ని కుటుంబాల నొప్పి ఎతగాడిగా ఉన్నట్టుగా ఎవరింట్లో ఏదైనా ఉంటే ఇవాళ ఉదయం దంచిపడేశాడు జూమ్లో. నాకన్నా ఆ కుటుంబాలు ఎట్లున్నారు, ఈ కుటుంబాలు ఎట్లున్నారు, దీని గురించి మీరైనా సుజాతక్క అయినా ఎవరైనా పట్టించుకొని మాట్లాడకపోతే అవ్వదన్నా, నేను గమనించి మీతో చెప్తున్నాను, నాకు మీరు అడాప్ట్ చేసిన ఫ్యామిలీస్ మీద నేను బాధ్యత కలిగి ఉన్నాను అని చెప్తుంటే వినండి ప్రియుల, భలే ఛాలెంజింగ్ అనిపించింది ఈరోజు ఉదయం ఆయన మాటలు. ఈరోజు పరిచారకులుగా సంఘములో కొన్ని కుటుంబాలను వాటి మీద నిఘా పెట్టుకొని, స్నేహితులారా, మనం వాళ్ళని కొత్త వాళ్ళని సమీకరించడం, మన సంఘములో వాళ్ళు జీర్ణమైపోయినట్లుగా, ఎసిమిలేట్ అయిపోయినట్టుగా వారి కొరకు పరిచర్య వాళ్ళు చేయవలసిన పని పరిచారకులది. సమయం అవుతుంది కనుక ప్రభురాత్రి భోజనం అందించడంలో సహాయపడ్డాం. మీలో కొంతమంది చేస్తుంటారు. అయితే అక్కడ ఒక మాట చెప్పాలి. నేను ఇందాకే చెప్పాను, మన కిందున్న వాళ్ళంతా గమనిస్తారనే భయం ఎప్పుడు ఉండాలి. తర్వాత ప్రభు బలను అందిస్తున్నప్పుడు దాని శాంటిటీని, దాని సాక్రిమెంట్స్ అన్నారు, సంస్కారము అన్నారు, దాని యొక్క హోలీనెస్ని కాపాడడానికి వ్యక్తిగతంగా నీవు ప్రార్థన చేసుకోవాలి, మీరు పరీక్షించుకోవాలి. మీకు హ్యాబిట్ ఉందని నేను విన్నాను అన్న దగ్గర. ప్రతి శనివారం మీరు ఫ్యామిలీస్గా పరీక్షించేసుకుని ఆదివారం లార్డ్స్ టేబుల్ దగ్గరకు వస్తారని, ముఖ్యంగా పరిచారకులు ఈ విషయమై చాలా సీరియస్గా ఉండాలి. తర్వాత ఆరాధన సేవలలో మీరు ఆరాధించాలి. ఆరాధించడం వల్ల ప్రేక్షక పాత్ర వహించకూడదు పరిచారకులు. నేను కొంతమంది ఆరాధనలో చూస్తుంటాను, ఎప్పుడు ఆరాధించినా ఆ మనిషి ఆరాధిస్తూ ఉంటాడండి, ఆ ఇద్దరు ముగ్గురే. మిగిలిన నోట్లో వెలంకాయ పడిందా ఏమా, దేవుడు రక్షించిన రక్షణ లేదా, దేవుని వ్యక్తిత్వం వీళ్ళకి అర్థం కాలేదా, ఆరాధన సేవలో వీళ్ళు ఆరాధించరే. మాకు జీడిఎం అసెంబ్లీస్ ఉంటాయన్న ఇది ఆ కోనసీమ ఏరియాలో అన్ని జీడిఎం అసెంబ్లీస్లో బాధ ఏంటో తెలుసా? ఆరాధించే మగాళ్ళు ఉండడం లేదు. ఆరాధించండి ఆరాధించండి ఆరాధించే ఆడవాళ్ళని ఆరాధించమని చెప్పలేరుగా జీడిఎం అసెంబ్లీస్లో. కనుక మగవాళ్ళు ఆరాధించండి అంటే ఏమని ఆరాధిస్తారు? ఇద్దరు ముగ్గురు ఎవరో ఎప్పుడు ఆరాధిస్తారట. ఏమంటే ఆరాధించడం ఎవరూ లేక ఇక వాక్య సేవకుడే ఆరాధించి ముగించేస్తూ ఉంటాడు. ఆరాధించడం దేవుని వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడమే కదా. ఆరాధించడం మనం ఇండైరెక్ట్గా మన దేవుడు ఎంత గొప్పవాడో, ప్రభు నమ్మని వారు ఎవరైనా మనతో కూర్చుంటే వాళ్ళ ముందు డిక్లరేషన్ ఇస్తున్నాము కదా. ఇది ఒక యోగ్యమైన పనిని ఎంచి పరిచారకులు ఆరాధించడంలో అలసత్వం చూపకూడదు. ఇది మన బాధ్యత, ఇది మన బాధ్యత అనుకోవాలి. తర్వాత వార్షిక వితంతువుల విందు మా దగ్గర ఉంది కనుక పెట్టాను. విడోస్ ఉంటారు, వాళ్ళ కొరకు ఏదో ఒకటి సమకూరుస్తాము సంవత్సరం అంతా. వాళ్ళకు మంచి భోజనం పెట్టి వాళ్ళ క్లోతింగ్ ఇస్తాం. అలాంటి పనుల్లో కూడా పరిచారకులు పనిచేయాల్సి ఉంటుంది. కేటాయించిన విధంగా ఆదివారపు అవసరాలకు మన పరిచర్య నమ్మకంగా నిర్వర్తించాలి. మందిరములో ఏవేవో అవసరాలు ఉంటాయి, సేవకుడు ఏవో పనులు మనకు పురమాయించాడు, ఫెయిత్ఫుల్గా నమ్మకంగా చేయడం. ఒకళ్ళు చేయడానికి వీలు పడకపోతే అన్న ఈ కారణం చేత నేను చేయలేకపోతున్నాను చెప్పడం, ఇది కూడా రావాలి. కొంతమంది చెబితే చెయ్యనంటే ఏమనుకుంటారని గంగిరెత్తులాగా బుర్ర ఊపి తర్వాత చెయ్యరు. ఆ పని అలాగే నిలిచి ఉండిపోతుంది. ముందే చెప్పరాదా? గొడవ లేదుగా. ముందే చెప్పుంటే సమస్య లేదు కదా. ముందా చెప్పరు, వారా పని చెయ్యరు. ఆ పని స్తంభించిపోయినప్పుడు సేవకునకు అది ఎంతో బాధ కలిగించే విషయంగా మిగిలిపోతుంది. 11వ విషయం 12 అని పడింది. 11వ సంగతి ఏంటనంటే, పని జరిగిన తర్వాత ఎలాగ చేసామో దాని జవాబుదారీతనం కలిగి ఉండడం కూడా అవసరం. కొంతమంది చేస్తారు, మళ్ళీ ఏం జరిగిందో కూడా చెప్పరు. జవాబుదారీతనం ఉంటే వినండి, ఒకరికొకరు మనం అకౌంటబుల్. అలాగనే మన మీద దేవుడు ఉంచినటువంటి ఈ వాక్య సేవకును కూడా పెద్దకు కూడా మనం జవాబుదారులు. యేసుప్రభు లాంటి వాడు జవాబుదారీతనం కలిగి ఉంటే ఆ విషయం మళ్ళీ వెనకాల వస్తుంది. ఆ తర్వాత చెప్పి నేను ముగిస్తాను. కానీ సుమారు ఈ 11 బాధ్యతలు మినిమమ్స్, ఇంకా చాలా చెప్పుకోవచ్చును. కనీసం వీటి విషయంలో అయినా తెలుగు చర్చెస్లో మనం మన బాధ్యతలు మనం నిర్వర్తించవలసి ఉంది. క్వశ్చన్ మీ మీదకి వస్తూ ఉంది. 11 బాధ్యతల్లో ఏ బాధ్యతల్లో బాధ్యతారహితంగా ఉన్నావు? ఎక్కువట్లో మీరు బాధ్యత కలిగి ఉంటారని అనుకుని నేను నెగిటివ్గా అడుగుతున్నాను. 11 బాధ్యతల్లో ఏ బాధ్యతల విషయమై బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నామో దీనికి ఆన్సర్ చేద్దాం మనం. రైట్, దాంతో లాస్ట్ పాయింట్ ఉందో చెప్పి నేను ముగించేస్తాను. జీవముతో బ్రతుకుతున్న పరిచారకుడు, లైవ్లీ డీకన్, లైవ్లీ సర్వెంట్,
ఎలా ఉంటాడనంటే ఈ 7 లక్షణాలు మీరు వరుసగా రాసుకునండి. ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో కనబడ్డాయి. ఇవన్నీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో భలే స్పష్టంగా కనబడ్డాయి. మొదట ఆయన కూడా పరిచారకుడుగా ఉండి ఆ లక్షణాలు కలిగిన వాడుగా జీవించి మరి పరిచారకుడుగా జీవించడం ఏంటో ఆయన చూపించాడు. మొదటిది రిక్తత. రిక్తత అంటే అర్థం ఏమండి, ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అన్నారు ఇంగ్లీషులో, ఏమంటే గ్రీకు భాషలో కెనోసిస్ అన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మరో వ్యక్తికి పరిచారకుడుగా మారిపోవడమే. ఎవరో చెబితే కాదు, ఎవరో బలవంత పెడితే కాదు, స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా మరో వ్యక్తికి పరిచారకుడుగా మారిపోవడమే. యేసుప్రభు అలాగే మారిపోయాడు. శిష్యుల పాదాల మట్టుకు వంగాడు. వాళ్ళ భోజన పంక్తిని కూర్చుంటే భోజనాలు వడ్డం చేస్తున్నాడు. ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా, ఎవరి బలవంతము ఆయన మీద లేదు. నెంబర్ 2, రెండో సంగతి దీన మనస్సు. దీన మనస్సు మనకు బాగా తెలుసు. వినండి, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప చూపుతాడు. మనం ఏమి కలిగి ఉన్నా దీన మనస్సుతో అహంకారము గర్వము కనబడనీయకుండా పనిచేద్దాం. నాకు ఒక దేశంలో ఒక ఆయన చూస్తే భలే విడ్డూరం అనిపించింది. నేను ఆ దేశానికి వెళ్ళినప్పుడు నన్ను మీటింగ్ పిలిచిన ఆయన కారులో తీసుకుని వెళ్ళాడండి. ఒక ఆయన సూటు బూటు వేసుకొని చాలా హై పర్సనాలిటీ, హై ప్రొఫైల్ ఉన్నవాడని అర్థమైంది. ఆయనే కార్ డోర్ తీశాడు. నేను బయటకు రాగానే నా బ్యాగ్ పట్టేసుకుంటున్నాడు. వద్దు బ్రదర్ అంటే కూడా ఒప్పుకోవడం లేదు. ఆయన బ్యాగ్ తీసుకున్నాడు. మీటింగ్ ప్లేస్కి వెళ్ళాక నేను కూర్చున్న తర్వాత మంచి సూట్ వేసుకున్నవాడు, ఏమండి కోటు వేసుకున్నవాడు అక్కడ కింద కుర్చీ వేసుకొని అక్కడ కూర్చున్నాడు. మధ్యలో నీళ్ళు అందిస్తున్నాడు. తర్వాత ప్రసంగం అయిపోయిన తర్వాత నా బైబిల్ తీసి మళ్ళీ నా బ్యాగులో పెట్టి మళ్ళీ కారు వరకు తనే వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత వినండి ప్రియులారా, నేను లోపలికి వెళ్ళక మొట్టమొదటి రోజు చూసిన గడియలోనే అంకుల్ని అడిగిన, అంకుల్ ఎవరైనా ఇంత పెద్ద మనిషి ఎలా పరిచర్యలు చేస్తున్నాడనంటే ఆయన ఒకసారి వచ్చన్నాడట, సార్ నాకు దేవుని పనిలో ఏదో పరిచారకుడు ఉండాలని ఉంది. నాకు పాటలు పాడడం రాదు, వాయిద్యాలు వాయించడం రాదు, వాక్యం చెప్పడము రాదు, కానీ ఏదైనా పని నాకు కనబడితే చేద్దామనుకుంటున్నానని అడిగాడు. సరే మీరే వెతుక్కోండి ఏ పనికి మీరు పనికి వస్తారని అంటే అతను అనుకున్నాడు, వచ్చిన ప్రసంగికుడికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఏమి పరిచర్యలు చేయాలో అవన్నీ చేయడానికి పూనుకుంటానని చెప్పి ఈ పని మొదలెట్టాడండి. వద్దు సార్ అన్నా వినడు, నేను చెప్పినా విండు, మీరు చెప్పినా విండు, మీరు వెళ్ళేటప్పుడు తెలుస్తుంది అతని పొజిషన్ ఏంటో అన్నాడు. నేను ఆ దేశం నుంచి బయటకు వచ్చేసే రోజున వినండి ప్రియులారా, నాకు సెక్యూరిటీ చెక్ లేదు, నా లగేజీ బాధ లేదు. అతగాడు వెళ్ళిపోతుంటే ఎయిర్పోర్ట్ అంతా కూడా ఇట్లా సెల్యూట్ చేస్తూ ఉంది, దండ పెడుతున్నారు. వెనకాల వచ్చి నాకు సెక్యూరిటీ చెక్ చేయలేదు ఆ రోజున. ఇంతగా ఎవర్రా బాబు అని అంటే ఏమంటే ఒమాన్ దేశంలో వినండి మస్కట్లో ఈ ఎయిర్పోర్ట్ అంతటికి మెయిన్ ఇన్ఛార్జ్. ఆయన తెలియకుండా ఒక విమానం దిగదు, ఆయన తెలియకుండా ఒక విమానం ఎగరదు. కానీ ఎక్కడ ఉన్నాడు రా బాబు అని అంటే సేవకుడి దగ్గర అక్కడ కూర్చుంటాడు ఆరాధనలో. గర్వించడానికి అంత ఉంది, కానీ దీన మనసు కనపరుస్తున్నాడు. అది దీన మనసు అంటే. లేనోడు తగ్గించుకోమంటే ఎవడైనా తగ్గించుకుంటాడు, కానీ అన్నీ ఉండవాడు తగ్గించుకోవడమే దీన మనసే కదా. అలాగనే సాత్వికం అని అంటే వినండి ప్రియులారా, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అన్నారు. సాత్వికం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? కింద 6వ పాయింట్ కలిపి చూడండి, అదే జవాబుదారీతనం. నా పైన ఒకడు ఉన్నాడు, ఆయన అనుమతితో నేను మాట్లాడాలి, ఆయన అనుమతితో నేను పని చేయాలి, అలాగనే ఆయనకు తిరిగి లెక్క నేను అప్పగించాలి. యేసుప్రభు జీవితంలో అదే మాట మనం చూస్తాం. నాంతట నేనే రాలేదు, నాంతట నేనే చెప్పలేదు, నాంతట నేనే మాట్లాడలేదనే మాటలు. ఆయన ఎంత సాత్వికుడో, ఎంత జవాబుదారితనం కలిగిన వాడో మనకు తెలుస్తుంది. అలాగనే మండే ఆసక్తి, బర్నింగ్ జీల్ ఉండాలి పరిచారకుడికి. యేసుప్రభు విషయంలో ఈ మాట రాసి ఉంది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి ఏమంటే నన్ను భక్షించునన్న మాట ఈయన విషయంలో నెరవేర్చబడింది అని రాసి ఉంది. యోహాను సువార్త 2:17లో యేసు ప్రభువులో కూడా మండే ఆసక్తి. ప్రియమైన స్నేహితులారా, అందుకనే యోహాను సువార్త 9:4 పగలు ఉన్నంత వరకు నా తండ్రి పని నేను చేయవలసి ఉంది, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును ఏమీ చేయలేమని తనకున్న సమయాలన్నింటిలో కూడా ఏమి చేయగలనో చేయడానికి పూనుకున్నాడు ఆయన. అదే బర్నింగ్ జైల్ అంటే. అలాగనే ధైర్యం, పరిచారకుడికి ధైర్యం ఉండాలి. ప్రియులారా, ఏమిటా ధైర్యం అని అంటే ఏదైనా అసత్యం చెప్పబడితే అది అసత్యం అని చెప్పడానికి పరిశుద్ధమైన ధైర్యం ఉండాలి.
ఎవడైనా తప్పుడు జీవితం జీవిస్తుంటే అది తప్పుడు జీవితం అని చెప్పడానికి నైతిక ధైర్యం కూడా ఉండాలి. హోలీ బోల్డ్నెస్, మోరల్ బోల్డ్నెస్. ఈ రెండు పరిచారకులు లేకపోతే సంఘ కాపరికి లేక సంఘంలో ఉన్న పెద్దకు సంఘస్థులు అందరి పరిశుద్ధులు తెలియవు. పరిచారకులు పరిశుద్ధుల మధ్యలో ఉంటారు కనుక వారి సంగతులు తెలుస్తాయి. ఎవరైనా తప్పుడు బోధ కిందకి వెళ్ళిపోతుంటే పరిశుద్ధమైన దానితో మనమే చెప్పాలి, బ్రదర్ అది సరైన బోధ కాదు, ఏమి నేర్చుకుంటున్నారు మీరు, ఇదేనా అని మనం చెప్పాలి. ఒకవేళ నైతికంగా జీవితం బాగోలేదనుకోండి, నైతిక ధైర్యంతో బ్రదర్ మీలాంటి వాళ్ళు ఇలా జీవించవచ్చా, ఇలాంటి పనులు చేయవచ్చా, ఇది మీకు తగునా అని చెప్పి మనమే చెప్పాలి. అంతేగాని అన్ని సేవకుడు నెత్తి మీద పోసేసి మీరే చూసుకోండి వాళ్ళ సంగతి ఎలాగుంది, వీళ్ళ కొంతమంది పరిచారకులు ఎట్టుంటారంటే ఇంటి మీద రాయేయడం ఎందుకు, అది దొర్లుకుంటూ వస్తే ఒళ్ళు కాయడం ఎందుకు, నాకే కదా నొప్పి, ఆ సంగతులన్నీ నేను తెలుసుకొని నేను అడగడం ఎందుకు, మళ్ళీ నేను నొప్పి పడ్డం ఎందుకు, అదంతా ఏమంటే సేవకులు చెప్పుకుంటూ ఆలే చూసుకుంటారని బాధ్యతారహితంగా ఉంటారు. సంఘమునకు వినండి, ఇలాంటి అక్రమాలని లోపలికి రావడానికి మనమే తలుపులు తెరిచిన వాళ్ళం అయిపోతాం. చివరి మాట సమర్పణ. వినండి, పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. మనకున్న సమయం, మనకున్న ధనం, మనకున్న బలం ఏదైనా సమర్పించి పరిచారకులంగా ఏమండి గొప్ప సంఘములో మనం పరిచర్య చేయబద్దులము అనే మాట మీరు దయతో గమనించండి. ఈ 7 మీరండి వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన లివింగ్ సర్వెంట్, మనము జీవిస్తున్న పరిచారకులము అని లెక్క. ప్రశ్న మీ మీదకి వస్తుంది. ఎవడి చివరి ప్రశ్న ఈ టాపిక్లో, ఆ ప్రశ్న ఏంటో తెలుసా? సంఘములో పరిచారకుడుగా, సంఘములో పరిచారకునిగా జీవిస్తున్నావు అని అనిపిస్తుందా, లేక ఎండిన వ్యక్తివని అనిపిస్తుందా, ఎండిపోయిన వ్యక్తివని అనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు చివరి వర్తమానం అయిన తర్వాత ఆన్సర్ చేసి మన ఫీడ్బ్యాక్ మాట్లాడుకుందాం. ఈ విన్న విషయాలన్నీ మనసులో పెట్టుకునండి. 3 సంగతులు చెప్పాను. అర్హతలు, దాని తర్వాత బాధ్యతలు, దాని తర్వాత ఎవడొక మోడల్, జీవముతో బ్రతుకుతున్న పరిచారకుడు ఎలా ఉంటాడో. ఈ 7 లక్షణాలు యేసులోనూ కనబడతాయి, పౌల్లోనూ కనబడతాయి, మరికొంతమంది పరిచారకుల్లో కూడా మనం చూస్తాము. మోడల్గా ఓ పరిచారకుని గురించి తర్వాత మనం ఒక టాక్లో విని మనం ముగించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, 2 నిమిషాలు ఆలోచన చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు మనం ఏ ఉన్నతమైన వ్యవస్థలోనికి వచ్చామో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఈ లోకానికి తను కనపరుచుకుని ఆ శరీరానికి సిలువ వేశారు. కానీ ఈ శరీరం ఇంకా బాగానే ఉంది. ఈ శరీరం అనబడని సంఘములో మీరు నేను ఉన్నాం. మన ద్వారా ప్రభు లోకానికి కనబడవలసి ఉంది. మందిరముగా కట్టబడుతున్నాం. చేయవలసిన అర్పణలు, యాచనలు, యాజకత్వం చెయ్యాలి. అలాగనే వధువుగా మనం చేయబడ్డాం. ఆయన పక్కన ఒకరోజు కూర్చోవడానికి సంసిద్ధులమవుతున్నాం. అలాంటి సంఘములో మనము పరిచారకులము అనుకుని ఇక్కడ కూర్చున్నాం. మొట్టమొదట ఆయన సంఘములో మనం ఎవరమో మనకు తెలియాలి. సంఘం ఏ పని మీద ఉండాలో ఆ పనిలో మనం ఉండాలి. సంఘం ఏది కలిగి ఉండాలో సంఘములో ఉన్న పరిచారకులంగా మనము అది కలిగి ఉండాలి. సంఘములో ఉన్న పరిచారకులంగా మన ఆధ్యాత్మిక అర్హతలు, మన నైతిక అర్హతలు, అలాగనే మన జీవిత భాగస్వామి అర్హతలు, ఈ 3ంటిని ఆలోచించాల్సిన అవసరత ఈ సమయంలో మనకుంది. అలాగనే మన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఇటు సంఘములో జరుగుతున్న పరిచర్య కార్యకలాపాల్లో, అలాగనే మన కుటుంబంలో మనకున్న బాధ్యతలు మనం నమ్మకంగా నిర్వర్తించాలి. జీవం ఉన్నటువంటి పరిచారకులంగా ఈ 7 లక్షణాల చేత మనం వర్ధిల్లాలి. ఆనాడు మన పరిచర్య ఫలము నిలుస్తుంది. ఒక రోజున దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం. అదే మన బహుమానం. పౌలు 1 తిమోతి 3వ అధ్యాయం పరిచారకుల గురించి వ్రాసి, పరిచారకుని యొక్క భార్య ఆమెను గురించి కూడా రాసిన తర్వాత
మీకు దొరికే బహుమానం ఏంటో తెలుసా? ఒక రోజున దేవుని సముఖమందు మీరు ధైర్యంగా నిలబడేవారు అవుతారు. ఆ గొప్ప భాగ్యం మనం సంపాదించుకుందామా? మనుషుల ముందే నిలబడలేకపోతున్నాం. మన అంతరంగం వీళ్ళకి తెలియదు, బాహ్యమే వీళ్ళు చూస్తున్నారు. ఇలాంటి మనుషుల ముందే నిలబడడానికి మనకు ప్రియుల తాహతు చాలడం లేదు. మరి మన అంతరంగాన్ని, మన బాహ్యాన్ని, మన భక్తిని, మన యొక్క సేవను అన్నీ చూడగలిగినటువంటి ఆ ప్రభు ముందు నిలబడడానికి మనం సరిపోతామా? ఎన్నో ప్రశ్నలు మన మీదకు వచ్చాయి. వాటికి మనం జవాబులు చెప్పి తీరాల్సిందే ఈ రోజున. కనుక ప్రభువా, లోకములో పడి చెడి నాశనానికి వెళ్ళవలసిన నన్ను నీ సంఘములోకి నువ్వు నన్ను తెచ్చావు. నన్ను సంఘము అనబడని దేహములో ఒక అంగముగా చేశావు. ఈ మందిరములో ఒక సజీవ రాయిగా నన్ను ఉంచావు. వధువులో నన్ను ఒక భాగంగా చేశావు. మీకు స్తోత్రాలు నాయనా. నా వంతు పని పరిచారకునిగా నేను నమ్మకంగా నిర్వర్తిస్తాను, నీ కృప నాకు ఇవ్వండి అని పరిచారకులు మన అర్థమైతే ఆయన కృపను కోరుదాం. లోపాలు మన దగ్గర కనబడితే కనబడనివ్వండి, తప్పు లేదు. కానీ ప్రభువుని కృపను కోరకుండా మనం వెళ్ళిపోవద్దు. ప్రియమైన తండ్రి, మా ముందుకు వచ్చిన ఈ వాక్య తలంపులన్నీ మేము ఆలోచిస్తూ, మా అర్హతలను చూసుకుంటూ, మా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మేము ఒక జీవం కలిగిన ఒక లివింగ్ సర్వెంట్గా మేము జీవిస్తున్న ఒక పరిచారకులంగా జీవించి మా జీవిత ప్రభావాన్ని మా సంఘములో అనేకుల మీద చూపించి మా జన్మ సార్థకం చేసుకునే కృప అనుగ్రహించమని ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.